హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వరదలు వచ్చినాయి, ఆ నీళ్లు ఇంకా ఉన్నాయి, పోవడానికి కొంత సమయం పడుతుంది. అదే సందర్భంలో అమరావతికి సంబంధించిన చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది. అక్కడ కొండవీటి వాగు అంశాలకు సంబంధించి వ్యవహారంలో ప్రభుత్వం డీల్ చేసిన తీరు ఎలా ఉంది, సైంటిఫిక్గా అక్కడ సిచ్యుయేషన్ ఎలా అనలైజ్ చేయాలి, అలాగే అధికార యంత్రాంగం పనిచేసినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ సైంటిస్ట్ అలాగే సీనియర్ పొలిటీషియన్ చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. బెజవాడ వరదలను ఎలా చూస్తారు? అది ఒకటి, ఆ వరదలు అనేది న్యాచురల్ కెలామిటీగా భావిస్తాం మనం. జనరల్గా నేచర్ని మనం కంట్రోల్ చేయలేమనే అభిప్రాయంతో ఉంటారు ఎక్కువ మంది. అయితే ఈ విజయవాడలో జరిగిన దాంట్లో నేచర్కి ఎంత పాత్ర ఉందో మ్యాన్ మేడ్ పాత్ర కూడా అంత ఉందని నాకు అనిపిస్తుంది. దాన్ని డిస్కస్ చేద్దాం ఎందుకు అలా అనిపిస్తుందో. ఎందుకంటే మనంతటా మనం మన జీవన విధానం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల హెవీ రెయిన్స్ రావటం, ఒకే రోజు రావటం, అంతగా రావటం అనేది జరుగుతుంది అనేది అది ఒక వాదన. ఆ క్లైమేట్ చేంజ్కి లాంగ్ టర్మ్లో మనం ఏం చేయాలో అది మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన ముందు ఒక వరద ఉంది, ఇవాళ వచ్చింది. మా 28, 29 తారీఖు దగ్గర నుంచి బాగా వర్షం వస్తుంది ఖమ్మం ప్రాంతం నుంచి. మరి దానికి ఉన్న డ్రైను బుడమేరు కాబట్టి బుడమేరుకి ఎక్కువగా వస్తుంది. అలాగే ఇటు నది కూడా మన పై రాష్ట్రాల్లో, అటు తెలంగాణ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, ఈ పడిన వర్షాలన్నీ కూడా మళ్ళీ కృష్ణాలో కూడా శ్రీశైలము, సాగరు, మన పులిచింతల, మన ప్రకాశం దగ్గరకు వస్తాయి. ఇదంతా కూడా జరుగుతుంది, సైమల్టేనియస్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆస్ట్రనామికల్ ఫినామినా కూడా జరిగింది అదే టైంలో. అది అమావాస్య సీజన్ అయింది. అంటే 29, 30 దగ్గర నుంచి అమావాస్య ఫేజ్లో 31కి అమావాస్య, 1, 2 తారీఖుల్లో దాని ప్రభావం ఉంటుంది. అంటే ఒక 3-4 రోజులు కరెక్ట్గా మీకు పోటు టైం. అది సముద్రపు నీరు, సముద్రం ఉబికి నీళ్ళు ఉంటాయి కాబట్టి కృష్ణ అనేది డ్రైన్ అవ్వదు ఆ సీజన్. అది అంటే మనకి ఒక పక్కన హెవీ రెయిన్స్, ఒక పక్కన పోటు టైము, ఇక తర్వాత దానికి తోడుగా మన మేనేజ్మెంట్లో మనం ఏం చేసాం, మన లీడర్షిప్ మనం ఏం చేసాం, మన ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం మాట్లాడుకున్నట్టయితే, సరే వర్షాలు రావా, వరదలు రావా, వస్తాయి. వరదలు వచ్చినప్పుడు అలా లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి, మరి మునగవా, మునుగుతాయి అని మనం కొట్టి పారేసాం అనుకోండి. ఇక మనకు ప్రభుత్వం అవసరం లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవసరం లేదు, ఈ ఫండ్స్ అవసరం లేదు, లీడర్షిప్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మనం అనాదిగా ఉన్నారు కదా మనుషులు, వర్షాల్లో ఉన్నారు, వరదల్లో ఉన్నారు, కొట్టుకుపోయారు, బతికారు, జబ్బును పడ్డారు, రకరకాలుగా ఉన్నాయి. మనం అలా మాట్లాడుకోవట్లేదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగతా ప్రభుత్వాలు కానీ, ఇవాళ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ తోటి మన వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు సమ్ లెవెల్ ఆఫ్ సాఫిస్టికేషన్ అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం, సమ్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ, సమ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. దాంట్లో ఐ థింక్ సీరియస్గా మరి లోపాలు ఉన్నట్టుగా మనకి ఎక్స్పోజ్ అవుతుంది, కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి బుడమేరు అనేది ఒక డ్రైను, మనం ఏమంటామంటే మురుగు కాలువ, మురుగు రివలెట్ అంటారు. అంటే నది కాదు అది, వచ్చినప్పుడు మురుగు వరకు వస్తుంది, వాగు వరకు వస్తుంది. ఆ వాగులో వర్షాన్ని బట్టి, ఆ పై ప్రాంతాన్ని బట్టి మనకు వస్తుందని తెలుసు. దానికి ఒక రెగ్యులేటరు 11 గేట్లతోటి ఏర్పాటు చేశారని తెలుసు. అక్కడి నుంచి ఆ రెగ్యులేటర్ని ఓపెన్ చేస్తే విజయవాడకు నీళ్ళు వస్తాయని తెలుసు. లేదు, ఆ రెగ్యులేటర్ని క్లోజ్ చేస్తే కొంత కృష్ణాలోకి వెళ్ళాలి, కొంత కొల్లేరులోకి వెళ్ళాలి, అది మనకు తెలుసు. ఈ తెలిసిన దాని మీద మనకి కాంట్రవర్సీ ఎందుకు? చూద్దాం ఆ కాంట్రవర్సీ ఎట్లా క్రియేట్ అయిందో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగాడు, ఈ గేట్లు ఎత్తే ముందు మీరు దానికి ఏదో ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, అవి మునిగితే జనం ఒక ప్రమాదం కదా, ఎవరికి చెప్పకుండా మీరు గేట్లు రాత్రిపూట ఎలా ఎత్తారు అని క్వశ్చన్ అడిగాడు. అడిగినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఫాలో అయ్యామనో, ఫాలో కావడానికి టైం లేదనో, ఎక్స్ అనో వై అనో చెప్పాలి. కానీ ఏమన్నారు, ఒక మురుగు కాలువ మీద లేదంటే వాగు మీద గేట్లు ఉంటాయా అన్నారు. నది బుడమేరు మీద గేట్లు ఉంటాయా? గేట్లు ఉన్నాయని అన్న మనిషి, అతని అవిజ్ఞానాన్ని మనం ఏమనాలి, అతని తెలివి తక్కువతనాన్ని మనం ఏమనాలి,
అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్. అక్కడ అడిగింది ఏంటి? గేట్లు ఎందుకు ఎత్తారు, ఎత్తే ముందు ప్రోటోకాల్ ఫాలో అయ్యారా? ఐ థింక్ ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. మనందరం కూడా దానికి సమాధానం కావాలి. సరే, దొరకలా, 2-3 రోజులు దొరకలా. ఆయన ఆ మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈ మాట అన్నాడు. అసలు వాగు మీద గేట్లు ఉన్నాయా, ఒంటియా లేవా అని తెలియని మనిషి అసలు సీఎం ఎట్టయ్యాడు, మన రాష్ట్ర దౌర్భాగ్యం కాకపోతే అన్నాడు. అది నిజమే అనుకున్నాం కాసేపు. నాకు తెలియదు కదా బుడమేరు మీద ఉన్నాయా లేదా, రెగ్యులేటర్ ఉందా లేదా. నేను ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళలేదు కాబట్టి నేను అంతవరకు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నాను కాంట్రవర్సీ. తర్వాత ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత చూస్తే సిసోడియా గారు ఓపెన్గా ప్రెస్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? మాకు 24 గంటల ముందే తెలుసు, ఈ వాగు తీసుకోలేదు కాబట్టి నీళ్లు కృష్ణా వైపుకి వెళ్ళలేవు కాబట్టి, కొల్లేరు వైపుకి వెళ్ళలేవు కాబట్టి మేము ఈ గేట్లు ఎత్తాలని అనుకున్నాము అన్నది ఆఫీసర్స్కి చెప్పాము, ఆఫీసర్స్ని అలర్ట్ చేశాము. దీనివల్ల దాదాపుగా 2 లక్షల మంది ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని మాకు ఒక ఎస్టిమేట్ ఉంది. అయితే 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయలేము కాబట్టి, అది వేరే లెవెల్ ఆఫ్ సమస్య కాబట్టి అనేక ఆయన మాట మింగేస్తున్నాడు. కాబట్టి మీరు అలర్ట్ చేయలేదు, మేము అలర్ట్ చేయలేకపోయాము అని ఆయన చెప్తున్నాడా? అంటే గోదావరిలో అయితేనేమో మాకు తెలుసులే అంటారు, అందుకని ఇక్కడ మా ఈ వరదలన్నీ మాకు తెలుసులే, మేము అట్ట డీల్ చేయాలో మాకు తెలుసులని జనం అనొచ్చు కొంతమంది. మీరు వరద వస్తుందన్నా కానీ ఇల్లు ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవచ్చు, అది దాని పర్యవసానం తర్వాత చూద్దాం. ఇంతవరకు అయితే ఐ థింక్ వీ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో సిసోడియా గారికి ఈ ఇన్ఫర్మేషను 24 గంటల ముందే ఉంది. వాళ్ళు 11 గేట్లు ఎత్తాలనే డెసిషన్కి వస్తున్నారు అన్న విషయం కృష్ణా వాటెవర్ విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా అధికారులకు వాళ్ళు తెలియచేశారు. కాబట్టి మంత్రి గారికి కూడా తెలియజేసి ఉంటారు, నిమ్మల రామానాయుడు గారికి. కాబట్టి సీఎం గారికి కూడా డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకోవాలా మనం, లేదు అని అనుకోవాలా అనేది ఇవాళ మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. అసలు దాని మీద గేట్లు ఉంటాయా అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా జరుగుతుందని తెలియదు అని మనం కాసేపు అనుకుందాం. మరి ప్రభుత్వం పనిచేస్తున్నట్ట? ఒక ఆఫీసరు, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాకు తెలుసు అని చెప్తున్నాడు, ఇంతమందిని ఎవాక్యుయేట్ చేయలేం కాబట్టి అని ఇక ఆ తర్వాత ఏదో కార్యాచరణ ఉన్నట్టుగా అనిపించట్లా ఆయన మాట్లాడే మాటలను బట్టి. అంటే ఆయన మంత్రి గారికి చెప్పలేదా, సీఎం గారికి చెప్పలేదా, డిజాస్టర్ మేనేజ్మెంట్కి చెప్పలేదా, రియల్ టైం గవర్నెన్స్కి చెప్పలేదా? అసలు వీళ్ళు ఎవరెవరికి చెప్పాలో వీళ్ళకి తెలియదా? వాళ్ళందరికీ చెప్తే రియల్ టైం గవర్నెన్స్ వాళ్ళు మీ ఏరియాలో ఎండ వస్తుంది, మీ ఏరియాలో పిడుగులు పడతాయి, మీ ఏరియాలో వర్షం వస్తుందని మనకు చెప్పగలుగుతున్నారు కదా. మరి ఈ విషయం కూడా చెప్పాలి కదా. సపోజ్ నేను గుంటూరులో నాకు చెప్పారు అనుకోండి, మా బంధువులు 5గురు ఇరుక్కున్నారు, ఇవాళ 5గురికి నేను చెప్పుకునేవాడిని కదా, మీరు అక్కడి నుంచి బయటికి రండి అని ఏదో మనమంతిగా కొంత జరిగేది కదా. చెప్పలేదు కాబట్టి అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. నైట్ టైము నీళ్ళు వచ్చేసినాయి, 2 లక్షలు కాదు, దీనికి తోడుగా 3 చోట్ల గండీలు కూడా పడినాయి కాబట్టి వాక్కి ఈ 11 గేట్లు ప్లస్ ఆ ఎక్స్ట్రా గండీలు అన్నీ కలిపి 3 లక్షలు 4 లక్షలు ఎంతో కొన్ని ముంపుకు గురయ్యారు. ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళు మెలుకునేసరికి ఇంటి నిండా నీళ్లు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు కదా, చిక్కున్నారు కదా. ఇంతవరకు మాట్లాడితే ఇది ప్రభుత్వ తప్పిదం అవునా కాదా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిసోడియా గారి మాటలను బట్టి మన రాజ్యాంగంలో ఉన్న 21వ అధికరణం ఏం చెప్పుదంటే అందరికీ రైట్ టు లైఫ్ ఉంది, బతికే హక్కు ఉంది. దాన్ని ఎవరైనా సప్రెస్ చేయాలని చూస్తే, డిప్రైవ్ చేయాలని చూస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన ఉంది. సిసోడియా గారు చెప్పేదాన్ని బట్టి మేము 2 లక్షల మంది ముంపుకు గురవుతారని తెలిసి కూడా మేము దాని గురించి ఏమీ చేయలేం కాబట్టి మేమైతే ఇది ఎత్తాల్సి వచ్చింది అన్నారు. ఒకవేళ ఆయన ఆ గేట్లు ఎత్తలేదనుకోండి, ఆ డెసిషన్ తీసుకోలేదనుకోండి, వర్స్ట్ కేసు ఏమయ్యేది, ఎటు కొన్ని కట్టలు తెగేయి, ఆ నీళ్ళు వచ్చేది, అది ఇంకో సమస్య. లేదు ఆ నీళ్ళు కృష్ణాలోకి వచ్చాయి, ఎగదన్నాయి, కృష్ణా లెవెల్ ఇంకొద్దిగా పెరిగేది, అది ఇంకొక సమస్య.
లేదు కొల్లేరు వైపుకి వెళ్ళేది, అటు పక్కన కొన్ని గ్రామాలు మునిగేది, అది ఇంకో సమస్య. మొత్తం మీద సమస్య ఉండేది. ఆయన చెప్పినా చెప్పకపోయినా సమస్య అయితే ఉంది. గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా సమస్య అయితే ఉంది. కానీ గేట్లు ఎత్తాలనే మీరు డెసిషన్ తీసుకున్నారు చూసారా, అది ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చాలామంది లాయర్లు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంలో రామానాయుడు గారు ఏమంటారు, నేను రాత్రింబగళ్ళు 6 రోజుల నుంచి గండి పూడ్చాను అన్నారు. సంతోషం. ఆయన వ్యక్తిగతంగా ఆయన శ్రమ పడ్డాడు. మేబీ వ్యక్తిగతంగా ఆయన్ని మనం తప్పు పట్టడానికి లేదు. వ్యక్తిగతంగా కుడోస్. మరి మీరు మంత్రి గారు కూడా కదా, గేట్లు ఎత్తడంలో మీ బాధ్యత ఉంది కదా, గేట్లు ఎత్తామన్న సంగతి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, అది ఎందుకు మర్చిపోయారు? ఆ పార్ట్ మ్యాన్ మేడ్ అనిపించట్లేదా? మనం చేయటం వల్ల, అలర్ట్ ఇవ్వలేకపోవటం వల్ల, అలర్ట్ ఇస్తే 10 మంది, 100కి 10 మందో 20 మందో ఏదో బట్టలు సర్దుకుని బయటకు వచ్చేవాళ్ళు, చుట్టాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, వంతెనల కింద ఉండేవాళ్ళు, ఎక్కడో ఉండేవాళ్ళు, తడిసిపోయి ఇరుక్కుపోయేవాళ్ళు కాదు కదా. కాబట్టి వరదని ఫోర్కాస్ట్ చేయటం వరకు మెట్రాలజీ డిపార్ట్మెంట్ బాగానే ఫోర్కాస్ట్ చేసింది. దాన్ని అంచనా వేయటం వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగానే అంచనా వేసింది. గేట్లు ఎత్తాలి అని అనుకోవటంలో కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని కూడా తప్పనటానికి లేదు. ఇది తీసుకునే ముందు మనకి విజయవాడలో ఉన్నటువంటి బుడమేరు ఎంతవరకు దీన్ని అబ్జార్బ్ చేయగలదు, డ్రైన్ చేయగలదు, మనం 11 గేట్లు ఎత్తితే ఇంతమందికి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది, గేట్లు ఎత్తకపోతే ముంపుకు గురయ్యే ప్రమాదం లేదు అని కదా మీ పాయింట్. మరి తెలిసి 2 లక్షల మంది ముంపుకు గురవుతారని తెలిసి మీకు అది ఎత్తవలసినంత అవసరం ఏమొచ్చింది? వాట్ ఈజ్ ద అదర్ ఆప్షన్? ఏంటి మీ ఆప్షన్స్? కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇటు వెళ్ళడానికి లేదు, కృష్ణానదిలోకి ఎత్తక తప్పదు. ఇటే కొల్లేరు అంటే ఈ ఊళ్ళల్లో నుంచి వెళ్ళేదే కొల్లేరు, వెళ్తాయి కదా, ఇక వేరే దారి లేదు, ఈ ఊళ్ళ మీద నుంచినే కొల్లేరుకు పోవాలి. కాబట్టి మీరు అటు వెళ్తే ఎక్కువ మందికి ప్రమాదం జరుగుద్దని, ఇటు వెళ్తే తక్కువ మందికి ప్రమాదం జరుగుద్దని ఒక డెసిషన్ తీసుకుని ఉంటారు. మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో ఇప్పటికైనా చెప్తారా? దీన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ భాషలో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. మనం ఇది చేస్తే మన నష్టం ఏంటి, చేయకపోతే మనకు నష్టం ఏంటి? ఇవాళ మీరు చేశారు ప్లస్ గండిలు బండి మొత్తం కలిపి మీరు అనుకున్న 2 లక్షలే కాదు 3 లక్షల మంది ముంపుకు గురయ్యారు అంటున్నాం. ఈ 3 లక్షల పైన ముంపుకు గురయ్యారు అంటున్నాం. మరి దీనికి ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. చూద్దాం ఎవరు తీసుకుంటారో. అసలు గేట్లే లేవన్న చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎవరెత్తారు అని అడిగిన ప్రశ్నకి ఎత్తామనో, పలానా లెక్క ప్రకారం ఎత్తామనో, అది ఆ క్యాల్కులేషన్స్లో మిస్టేక్ అనో, ఇంతగా దాన్ని ఆక్రమించుకోరని తెలియదనో ఏదో చెప్పొచ్చు, మా లెక్కల్లో తప్పు పడిందని చెప్పొచ్చు. అసలు వాగు మీద గేట్లు ఉంటాయి అనే ప్రశ్న అడిగారంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఏది దాస్తున్నారు? ఎందుకు దాస్తున్నారు? అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి ఇది తలకు చుట్టుకుంటుందని మీరు దాయాలనుకుంటున్నారా? లేదు మీకు జెన్యూన్గా తెలియదా? మీకు తెలియక, రామానాయుడు గారికి తెలియక జరిగితే ఇంత పెద్ద ఘోరం జరిగింది. లాంగ్ స్టాండింగ్ సీఎం, ఆయనకి తెలియకుండా ఉంటుందా? మరి ఇప్పుడు దీన్ని ఏమంటాము? ప్రభుత్వం పని చేయట్లేదు అనక ప్రభుత్వం పనిచేస్తుంది అందామా అంతవరకు? అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే పదం తెలియదేమో. ఇప్పుడు బుడమేరు కాలువ, బుడమేరు కాలువకు వెలగలేరు అనే ఊరు దగ్గర రెగ్యులేటర్ కట్టారు 60లలో. ఓకే, కాబట్టి దాన్ని వెలగలేరు రెగ్యులేటర్ అని అనుకున్నారు, కానీ బుడమేరుకు అనుకోలేదేమో. అది ఇరిగేషన్ వాళ్ళకి తెలీదా? అదేది బాబు గారికి చెప్పడానికి. అంటే ఇప్పుడు ఎవరైతే సిసోడియా గారు మనల్ని బ్రీఫ్ చేస్తున్నారో సిసోడియా గారికి కూడా తెలియకపోవచ్చు. ఆయన ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, ఆ సిస్టంలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తానికి తెలుసు కదా, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలుసు కదా, దానికి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారో తెలుసు కదా, ఆ మినిస్టర్ గారికి అప్డేట్ చేయాలి కదా, వాళ్ళు ప్రభుత్వానికి అప్డేట్ చేయాలి కదా. మేము అలా కాదు, కట్ట తెగిపోయింది కాబట్టి మేము గొడుగు వేసుకుని తెల్లవారులు పనిచేస్తాం అన్నారు అనుకోండి, అది మీ పర్సనల్ అచీవ్మెంట్. ఓకే, వ్యక్తిగా మీరు నిలబడ్డారు, గండి పూడ్చారు, రామానాయుడు గారు బాగా పనిచేసాడు అని అందాం, దాంట్లో ఇబ్బంది లేదు నాకు. దానికి ముందు జరిగినటువంటి రియల్ యాక్సిడెంట్లో మీ పాత్ర ఏంటి? ఆ యాక్సిడెంట్కి దారితీసిన కారణాలు కూడా మ్యాన్ మేడ్ అని అనిపిస్తుంది కదా మనకి క్లియర్గా. మీరు ఆ గేట్లు లేవు, గేట్లు ఎత్తల, గండి పడింది, యాక్ట్ ఆఫ్ గాడ్ అందాం. సరే, దానికి కూడా మేము ఎందుకు దాన్ని సరి చేయలేదు, ఎందుకు స్ట్రెంథన్ చేయలేదు అన్ని తర్వాత వస్తాయి. సరే, అంత వర్షం వచ్చేసింది కాబట్టి, అన్ని క్యూసెక్లు నీరు పారుతుంది కాబట్టి, పోనీ ఏదో కాలువ గండి పడింది, ఒడ్డు గండి పడింది, నీళ్ళు వచ్చినాయి, కొంత తమాయించుకోవచ్చు. ఇవాళ తమాయించుకునే ఛాన్స్ కూడా మీరు ప్రజానికి ఇవ్వాల, మీరు కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అయింది. ఆన్సర్స్ అంత ఈజీగా దొరకవు.
ఎందుకంటే అసలు గేట్లు లేవని వాదించిన వాళ్ళు ఈ విషయాలన్నీ చర్చించరు కదా, చర్చించరు. తర్వాత బాబు గారు ఏమన్నారు, మేము లోతట్టు ప్రాంతాల్లో పడవలో వెళ్ళి అన్నీ వెళ్ళగలిగినంత దూరం వెళ్ళి 6 రోజులు కష్టపడ్డారు, నీళ్ళల్లో ఉన్నారు, చూశారు అన్నారు. మంచిదే, ఆయన కూడా కష్టపడ్డాడు. వ్యక్తిగతంగా ఆయన కష్టాన్ని కూడా ఈ వయసులో మనం ఒప్పుకోవాలి, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మరి ఇంత అనుభవం ఉన్న మీరు మొదటి వరదను అసెస్ చేయలేరు, గేట్లు ఎత్తారు, గేట్లు ఉన్నాయో లేదో కూడా మీకు సమాచారం ఇవ్వలేదు, ఎత్తేసారు అనుకుందాం. వరద అయితే వచ్చేసింది, ఇప్పుడు నిజం జనం అందరూ నీళ్ళల్లో ఉన్నారు. నెక్స్ట్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావటం, క్యాంపులకు తీసుకురావటం. చేశారా? ఫస్ట్ డే చేయాల, రెండో రోజు చేయాల, మూడో రోజు చేయాల, నా ఉద్దేశం ఇవాళ కూడా వాళ్ళని అక్కడి నుంచి తీసి మనం ఎత్తైన ప్రాంతాలకు తీసుకురావాలి, క్యాంపుకు తీసుకురావాలి, కాలేజెస్లోనూ కళ్యాణ మండపాల్లోనూ ఎక్కడో పెట్టాలి అన్న విషయం చేయట్లేదు. అంటే అసలు ఈ రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్ ఉన్నాయా? వాళ్ళకు ఒక ప్రణాళిక ఉందా? వరదలప్పుడు ఏం చేయాలి అని ఉంటే ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇవాళ ఉన్న ఆఫీసర్స్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్. వాళ్ళ చేతులు కట్టేసి వాళ్ళని డెసిషన్స్ తీసుకోవడానికి వీలు లేకుండా చేసి వాళ్ళని ఎంపవర్ చేయకుండా ఎవరో తీసుకున్న నేను సీఎంగా తీసుకుంటాను, నేను చెప్పినట్టు మీరు చేయాలి అనే ఒక కేంద్రీకృతమైనటువంటి ఆలోచన ఉంది చూసారా, దానివల్ల కూడా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అలాంటిది ఏమన్నా సెంట్రలైజేషన్ జరుగుతుందా? లేకపోతే వీళ్ళు నీళ్ళల్లో ఉండకూడదు అన్న విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పలేదా? డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పలేదా? పక్క రాష్ట్రాల్లో ఎవరో చెప్పలేదా? పెద్దలు ఎవరో మీకు చెప్పట్లేదా? వీళ్ళని 7 రోజులు కాళ్ళు ఎత్తుకుని మంచాల మీద నుంచుని మెట్ల మీద కూర్చుని టెర్రస్ మీద కూర్చుని వీళ్ళు ఎలా జీవనం సాగిస్తారు? అది కదా డిజాస్టర్ రిలీఫ్ అంటే. డిజాస్టర్ని మీరు మేనేజ్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళమని కదా. అది వదిలేసి మేము నీళ్ళల్లో కూడా వెళ్ళి మేము ఫుడ్ ప్యాకెట్ ఇస్తున్నాము, పాల ప్యాకెట్ ఇస్తున్నాము, కుటుంబానికి 2 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాము అన్నారు. అది ఏమైనా ధర్మంగా ఉందా? మీరు ఆలోచించండి. 2, 3, 4 ఉన్న కుటుంబానికి గ్రోసరీస్ ఇస్తామంటున్నారు. గ్రోసరీస్ ఇస్తే వంట చేసుకోవడానికి ఇంట్లో పరిస్థితి ఉందా? నీళ్లు ఉన్నాయా? ఈ చివరి రోజున 5వ రోజు 6వ రోజు మొదటి రోజుల్లో అయితే ఫుడ్ పోట్లాలని 3వ రోజు ఫస్ట్ 2 రోజులు లేదు, 2వ రోజు మధ్యాహ్నానికి మొదట్లో ఉన్న వాళ్ళ వరకు వచ్చి తీసుకున్నారు. అది అంటే మనకి సౌకర్యంగా మనం వెళ్ళగలిగినంత దూరం, వాళ్ళు ఇరుక్కుపోయారు దూరంగా ఉన్నారనేది ఇక్కడ కన్సర్న్ కాదు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళటలేదు, వాళ్ళని ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఇటు పక్క నుంచి మనం ఇంతవరకు వెళ్ళగలం కాబట్టి అంతవరకు మనం పాల ప్యాకెట్ ఇద్దాం, అంతవరకు ఏదో ఫుడ్ ప్యాకెట్ ఇద్దాం, అంతవరకు ఏదో 1 లీటర్ బాటిల్ ఇద్దాం, లేదు బాగానే ఇద్దాం. ఒక రకంగా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే సాయి గారు, నీళ్లల్లో నుంచుని వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు 3వ రోజు 4వ రోజు 5వ రోజు, మాకు ఈ ప్రభుత్వం అన్నీ చేస్తుంది అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత ఆత్మాభిమానంతో ఉన్నారో చూడండి, వాళ్ళు ఎంత ఏమంటుందని అభిమాన ధ్వనిలో చూడండి. తెలుగుదేశం పార్టీ మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో ఆయన వ్యక్తిగతంగా పడుతున్న కష్టాన్ని చూసి మాకు అన్నీ చేస్తున్నారు అనే ఆలోచనలోకి వీళ్ళు వచ్చారు. అన్నీ చేస్తున్నామా? ఆరోగ్య శాఖ ఏమంటుంది? వీళ్ళు 3వ రోజు 4వ రోజు ఆ వర్షంలో మొల్లోతు నీళ్ళల్లో ఉండి వీళ్ళు నుంచుని మన దగ్గర ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటున్నామంటే మనం అన్నీ చేస్తున్నామా? ఒక ప్యాకెట్ కాదు 5 ప్యాకెట్లు ఇచ్చారు మీరు, మనం అన్నీ చేస్తున్నామా? దాన్ని మరి డిజాస్టర్ రిలీఫ్ అంటారా, దాన్ని ఫెయిల్యూర్ అంటారా? ఐ థింక్ ఏ కోణంలో చూసినా పొలిటికల్గా నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు అట్టెందుకు చేశారు ఎట్టెందుకు చేశారు కాదు, అసలు మనకి ప్రాబ్లం అర్థమవుతుందా? ఇవాళ మన దురదృష్టం ఏంటంటే ఇన్ని వ్యవస్థలు ఉండి, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉండి, ఇంత కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మనం ఆయా శాఖలకి కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈ ప్రభుత్వాన్ని 2 లక్షల కోట్లతో నడపమని చెప్పేసి ప్రతి సంవత్సరం మన ప్రజానీకం ఆమోదం తెలుపుతుంటే ఏం జరుగుతుంది? 3 లక్షల మందికి ఏం జరిగింది వారం రోజుల నుంచి? టోటల్గా 6 లక్షల జనాభాని తేల్చారు. 6 లక్షల జనాభాకి వారం రోజులుగా ఏం 2 లక్షల కుటుంబాలు.
ఇప్పుడు మనం ఈ మాట అంటే ఏదో పొలిటికల్ అనుకుని కొంతమంది ట్రోల్ చేయొచ్చు. నీది పొలిటికల్ కాదు నేను మాట్లాడితే. ప్యూర్లీ లీడర్షిప్ విషయం, ప్యూర్లీ మేనేజ్మెంట్ అంటే విషయం. అంతమందిని ఎవాక్యుయేట్ చేయలేకపోతున్నాం కాబట్టి, చెయ్యలేము కాబట్టి అక్కడికే ఆహారం అందించాం, డ్రోన్లు, హెలికాప్టర్లు వీటి ద్వారా అని చెప్తున్నారు. మీ ప్రయత్నం కూడా మాకు కనపడి ఉంటే ఆర్టీసీ బస్సులో, లారీలో, ట్రాక్టర్లో, ఆటోలో, సరే మనం అలర్ట్ చేయలేకపోయాం, తప్పు జరిగిపోయింది, నీళ్ళు వచ్చేసినాయి, రెండో రోజున మనం వెళ్ళి ఎవాక్యుయేట్ చేయాలి. ఎవాక్యుయేట్ చేస్తూ ఫుడ్ ఇస్తూ మంచినీళ్ళు ఇస్తూ ఎవాక్యుయేట్ కూడా చేయాలి మనం. ఎందుకంటే ఈ నీళ్ళు ఇవాళ వెళ్ళే పరిస్థితి లేదు మనకి. ఇంకా అమావాస్య ఉంది, ఇంకా 2-3 రోజులు బ్యాక్ వాటర్ ఉంటుంది. కాబట్టి మన దగ్గరికి అంతేనా? ఒక హెలికాప్టర్ ఉందా మన దగ్గర? మన దేశంలో ఒక డ్రోన్ ఉందా? 10 కిలోలు బరువు పైకి ఎత్తగలిగిన డ్రోన్ ఒక్కటి ఉందా మన దగ్గర? 20-30 డ్రోన్లు మన దగ్గర ఎన్ని బోట్లు ఉన్నాయి? 5 ఉన్నాయా? 10 ఉన్నాయా? టోటల్గా 100 బోట్లు వాడామండి. ఒకటో రోజు నుంచి మీరు 100 బోట్లు వాడితే ఆ 100 బోట్లలో రోజుకు 100 మందినే మీరు తీసుకొచ్చారనుకుంటే ఎక్కడికి తీసుకొచ్చారు? సిద్ధార్థ కాలేజీకి తీసుకొచ్చారా? మున్సిపల్ గ్రౌండ్స్కి తీసుకొచ్చారా? పలానా సినిమా హాల్లో పెట్టారా? ఎక్కడ పెట్టారు? మనకు విజయవాడలో కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎవరు కాదంటారు సీఎంని? అసలైన సీఎంని కాదంటాం కాదు, ఇదేం కర్టసీ కాదు, ఇట్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. అది ఆ ఎమర్జెన్సీలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ముందు వాళ్ళని పొడి ప్లేస్లో పెట్టాలి. పొడి ప్లేస్లో పెట్టడం అనే ఆలోచన ఎందుకు చేయలేదు? పొడి ప్లేస్కు తీసుకురావాలని ఎందుకు ట్రై చేయలేదు? మీరు తీసుకొచ్చిన వాళ్ళని ఏ క్యాంపుల్లో పెట్టారో ఆ క్యాంపులను ఎందుకు చూపించడం లేదు? కమ్యూనికేషన్స్ ఫెయిల్ అయ్యి మనాళ్ళు బురదలో ఉన్నారో, నీళ్ళల్లో ఉన్నారో లేదో అని చెప్పేసి ఆందోళన పడుతున్న బయటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన వాళ్ళ బంధువులకి ఏం చెప్తారు? చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారో ఎలా ప్రూవ్ చేస్తారు? ఆరోగ్యం కోసం, డెలివరీల కోసం, ఇంకో దానికోసం ఇప్పుడు 6 లక్షల మందిలో ఎంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి? సిటీ కదా అది. 6 లక్షలు అంటే మన గుంటూరు అంతా. మరి మన గుంటూరు పాపులేషను ఒక వారం రోజుల పాటు ఏం చేయాలో అర్థం కాక ఆ వచ్చే ఫుడ్ ప్యాకెట్ తోటి బతకగలుగుతుందా? ఈజ్ ఇట్ ఫెయిర్? ఇది ఫెయిర్ కాదని అయితే మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకు కూడా తెలుసు. తెలిసి కూడా మనం ఎందుకు దాచుకుంటున్నాం? మనం ఫెయిల్యూర్ని గురించి అసెస్ చేసుకోవడానికో, ఫెయిల్యూర్ని గురించి మాట్లాడుకోవడానికో ఇప్పుడు కూడా మాట్లాడుకోకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఇంతకంటే పెద్దది ఏదైనా జరిగినప్పుడు మాట్లాడుకుందామా? ఒకప్పుడు జరిగినాయి కాబట్టి ఈ సిస్టమ్స్ అన్ని క్రియేట్ చేసాం మనం. ఈ సిస్టమ్స్ పనిచేయకపోవడంలో, దానికి డ్రిల్స్ లేకపోవడంలో, మాకు డ్రిల్స్ లేవు వీటికి. కాబట్టి బుడమేరు ఉందని తెలియదు మనకి, బుడమేరు మీద ఒక గేట్లు ఉన్నాయని తెలియదు, ఆ బుడమేరు గట్లు ఎట్టున్నాయో తెలియదు, కృష్ణాకి వాటర్ లేదో తెలియదు. వెళ్తే వెళ్ళినట్టు, లేదంటే మరి మమ్మల్ని ఏం చేయమంటారు? వెళ్ళకపోవడం జగన్ ఫెయిల్యూరు, ఆ రోజున ఆయన చెడగొట్టడం వల్లనే జరిగింది అన్నది. మరి ఇప్పుడు మనం పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు జగన్ ఏమంటాడు, నాకంటే ముందు మీరున్నారు కదా, ఈ రాష్ట్రానికి లాంగెస్ట్ సర్వింగ్ సీఎం అని చంద్రబాబు నాయుడు గారికి ఒక సర్టిఫికేట్ ఉంది, మనందరికీ తెలుసు. అది ఆయన టెక్నాలజీని వాడతాడని తెలుసు, ఇంకోటని తెలుసు. ఆయన ఒప్పుకుంటాడు, మనం కొంత రికగ్నైజ్ చేసాం. నేనేం వ్యక్తిగతంగా తప్పు పట్టట్లేదు. బట్ సిస్టమిక్గా ఫెయిల్ అయ్యామా లేదా, దీన్ని ఒప్పుకుందామా లేదా? సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది అన్నారు అనుకోండి, మేబీ అందరం చప్పట్లు కొట్టాలేమో. మరి ఆ భావంతో శ్రీనాథ్ చౌదరి గారు ఒక మాట అన్నాడు, 2వ రోజు 3వ రోజు, ఇంత వరదని దీన్ని మేనేజ్ చేయటం అనేది మనకు అయ్యే పని కాదు. వరుణదేవుడు కరుణిస్తే మనం బయటపడతాము, లేదంటే మనం ఏం చేస్తాం, అది నాకున్న అవగాహన అన్నాడు. ఆయన మాటను కూడా మనం విశ్లేషించాలి. ఆయన వాళ్ళ ఫాదరు ఇరిగేషన్లో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడు, జనార్దన్ రావు గారని. కొంత ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఉంది. ఈయన బై ట్రైనింగ్ ఇంజనీరే. మరి ఆ అవగాహనతో మేబీ 2వ రోజుకే ఆయనకి ఇదంతా అర్థమైందా? ఇంత ముంపు వచ్చింది, వాటర్ ఎటు వెళ్ళే అవకాశం లేదు, ఇది చాలా పెద్ద డేంజరు అని అనుకున్నాడా? అనుకుని గవర్నమెంట్ కూడా రెస్పాండ్ కావట్లేదనే భావనకు వచ్చేసాడా? వచ్చినా కానీ మనల్ని భయపెట్టకూడదు కదా. ఆయన కూడా గవర్నమెంట్లో భాగమే కదా, ఎమ్మెల్యే కదా. ఆయన ఒక ఆశాభావాన్ని క్రియేట్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా దీని మీద పనిచేస్తుంది, మిమ్మల్ని సురక్షితంగా మేము బయటకు తీసుకొస్తాము, మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పాలి. దైవాధీనం అంటే ఇప్పుడు దాని మీద కూడా మరి ఆ రోజు నుంచి వీళ్ళకి అనుమానమే కదా. గవర్నమెంట్ ఏం పట్టించుకోదు కాబోలు, మరి మనని బయటికి తీసుకెళ్ళరు కాబోలు, మనకేమి సరైన టైంలో వస్తాయో రావో, నీళ్ళు బయటికి పోవాలంటే దేవుడు అంటున్నారు, మనం బయటపడాలంటే దేవుడు అంటున్నారు.
ఇలాంటి భావనలు అంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతానంటే నాకు బాగా తెలుసు ఆయన చాలా సందర్భాల్లో ముక్కుసూటిగా మాట్లాడటం అనేది మేబీ ఓకే. కానీ ఇలాంటి విపత్తులో లక్షల మంది నీళ్ళల్లో ఇరుక్కున్నప్పుడు దేవుడు కరుణిస్తే మనం ఓకే, అదర్వైజ్ మనం చేయగలిగింది ఏమీ లేదనే మాట ఎంతమందిని ఎంత ఆందోళనకు గురి చేసి ఉంటుంది. అది చాలా దురదృష్టం నా అభిప్రాయం. అలా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. అది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే అమరావతి మీదకి ఈ నీళ్లు వెళ్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆపారు అన్నది జగన్. అసలు అమరావతి అంతా ప్రశాంతంగా ఉంది, ఒక్క చుక్క నీళ్లు లేవు అక్కడ, అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, అమరావతిని బద్నాం చేయడానికి ఈ వరదను వాడుకుంటున్నారు అన్నది చంద్రబాబు గారి వాదన. ఇందాక మనం అనుకున్నట్టుగా మనకు అక్కడైతే ఆ 11 గేట్లు ఎందుకు ఎత్తారు అనే దానికి సరైన రీజన్ లేదు, అసెస్మెంట్ లేదు, అలర్ట్ లేదు. కాబట్టి క్లియర్గా అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. సిసోడియా గారు ఏం మాట్లాడారో దాన్ని ఎవరైనా లాయర్సు ఆ 21 పట్టుకుని కోర్టుకు వెళ్తే ఇవాళ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి దానికి. నా బతికే నా రైట్ని తీసేయమని మీకు ఎవరు అధికారం ఇచ్చారో అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటారు. అయిపోయింది. దాన్ని అలర్ట్ వరకు వరద రావడం వరకు అక్కడ ఫెయిల్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు నేను అదే అంటుంది, మీరు గేట్ ఎత్తినందువల్ల మీకు బెనిఫిట్ ఎక్కువ వచ్చిందా, గేట్ అలాగే క్లోజ్ చేసి ఉంటే మీకు బెనిఫిట్ ఎక్కువ వచ్చేదా? ఒక అసెస్మెంట్ అయితే జరిగి ఉంటుంది కదా. గేటు ఎత్తకుండా ఉంటే ఈ నీళ్ళు ఎటు వెళ్తాయి? కొల్లేరు వైపుకి వెళ్ళి కొన్ని ప్రాంతాలకు ఏదైనా ఇబ్బంది, కొల్లేరు వెళ్ళాలంటే ఊళ్ళ మీద నుంచి వెళ్ళాల్సింది, విజయవాడలో నుంచి వెళ్ళాల్సింది, ఇంకో దారి లేదు. కొన్ని ప్రాంతాలు అటు పక్కన ఎఫెక్ట్ అయ్యాయి. లేదు ఇటు పక్కన కృష్ణా పైన మైలవరం అవన్నీ మునుగుతాయి, మైలవరం కొండపల్లి అవన్నీ మునుగుతాయి. అది కొద్దిగా రూరల్ ప్రాంతం కాబట్టి పొలాలు ఉన్నాయి కాబట్టి నీకు ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ మైలవరం టౌన్ మునిగిపోయేంతగా రాకపోవచ్చు. మేబీ ఇటు పక్కకు వస్తే కృష్ణాలోకి వస్తే కృష్ణా లెవెల్ ఇంకొద్దిగా పెరగవచ్చు, డ్రైన్ అవట్లేదు కాబట్టి. కృష్ణా లెవెల్ ఇంకొద్దిగా పెరిగితే ఏమవుద్ది, కృష్ణా తీరం మీద ఉన్న కట్టడాలు ఇంకొద్దిగా మునగొచ్చు. ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు గారిది ఉంది, అది ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్కో ఏమో నీళ్ళు వచ్చినాయి అన్నారు, రోప్స్ బట్టి పెద్దవాళ్ళంతా కింద తీసుకొచ్చాం, ఆ విజువల్స్ చూసాం మనం. అలాగే ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్లో ఇంకొద్దిగా నీళ్ళు వచ్చాయి. అక్కడ ఎక్కువ పాపులేషన్ లేదు కాబట్టి ఒక సత్యనారాయణ రాజు గారి తప్పితే మిగతా పెద్దగా పాపులేషన్ లేదు కాబట్టి అదేం పెద్ద డేంజర్ కాదు. లెవెల్ పెరిగినా డేంజర్ కాదు. ఆ లెవెల్ ఎంత పెరుగుద్ది, కరకట్ట దాటి బయటకు వచ్చే అంతగా పెరిగితే అప్పుడు అమరావతిలోకి వస్తాయి. అంటే మీ అసెస్మెంటు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసినట్టుగా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుందిగా. ఆయనకి గేట్లు ఉన్నాయని తెలుసు, గేట్లు ఎత్తారని తెలుసు, మీరు అలర్ట్ చేయలేదని తెలుసు, అన్ని నిజాలు మాట్లాడిన అతనికి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉండి ఉంటుంది. అంటే అది కనుక ఇటు వస్తే కృష్ణా రివర్ ఇంకొద్దిగా పెరిగితే ఈ కరకట్ట కూడా దాటి అమరావతిలోకి వెళ్తే అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి ఏమైంది, మనకి లాభ నష్టాల కంటే కూడా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫెక్ట్ అవుద్ది. ఇది వద్దు అని అనుకున్నారా? అమరావతికి చెడ్డ పేరు రావటం ఎందుకులే అని అనుకున్నారా? అమరావతిలో ఒక నీళ్ళు వచ్చినాయి అంటే ఓవరాల్గా క్యాపిటల్కి చెడ్డ పేరు వస్తుందని ఏమన్నా భయపడ్డారా? మనకు తెలీదు. ఇప్పుడు చెప్పాలి, ఆ గేట్లు ఎత్తిన ఇంజనీర్ గారు చెప్పాలి, అది తెలిసిన ప్రభుత్వం చెప్పాలి మనకి. ఆ ఎత్తకుండా ఉంటే ఇంత లెవెల్ పెరుగుద్ది కాబట్టి, కరకట్ట నిండుది కాబట్టి, అమరావతిలో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి, అది మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఆ డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల విజయవాడలో 6 లక్షల మంది ముంపుకు గురయ్యారు. మా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఇక్కడ 6 లక్షల మంది నిరాశ్రయులైనా ఓకే, అమరావతిలోకి నీళ్ళు వెళ్ళటం అనేది నాట్ ఓకే. ఎందుకంటే అది మనకు మహానగరం కాబోతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాము. ఏ డెసిషన్ తీసుకున్నారో చెప్పాలి కదా. నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో కూడా ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచిస్తే అమరావతికి చెడ్డ పేరు రావటం అనేది మనకి నచ్చదు కాబట్టి, మేబీ సిసోడియా గారు అన్నట్టుగా ఇంత తీవ్రంగా వరద ఉండదనే అభిప్రాయంలో వాళ్ళు ఉండుంటారేమో కాబట్టి విజయవాడని సాక్రిఫైస్ చేశారనుకోవచ్చా? లేని అమరావతి కోసం, రాబోయే అమరావతి కోసం, దానికి ఏదన్నా మార్కెటింగ్లో ఇబ్బంది అవుద్ది, ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్ది, పెట్టుబడిదారులు రారేమో అనే ఫ్యూచర్ భయం కోసం మీరు ఇప్పుడున్న పాపులేషన్కి ఇబ్బంది పెట్టారా? అంటే ఇక్కడ మరొక పాయింట్ ఉంది, అమరావతి ఆల్రెడీ కొండవీటి వాగు వాటర్ వచ్చున్నది, అదేటో వస్తుంది మనకి. అది కృష్ణానదిలోకి లిఫ్ట్ చేయాలంటే అదే టైంలో కృష్ణానది 11.5 లక్షలు క్యూసెక్కులు ఉంది కాబట్టి అటు పోయడానికి వీల్లేదు కాబట్టి ప్రస్తుతానికి దానికి ఉన్న సమస్య దానికి ఉంది.
దానికి మనం ఈ అమరావతి పేరుతో ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి ఏదైనా పెద్ద పెద్ద చెరువులు ఇంకేదైనా లిఫ్ట్లు అవన్నీ ఏర్పాటు చేసే వరకు కూడా మనకి కరెంట్గా అది ఒక సమస్య ఉంది. కొండవీకి కొండవీటి వాగు ఎప్పటి నుంచో ఉంది. దాని నీళ్ళు ఇటు వస్తాయి, వచ్చినప్పుడు దానికి మంచి చెడు, దానికి ప్రణాళిక, దానికి లిఫ్టు, అదంతా అది ఒక ప్లానింగ్లో భాగం. ఇవాళ ఒకవేళ దానికి తోడుగా కొద్దిగా నీళ్ళు వచ్చినాయి అనుకోండి, కరకట్టం దాటి వచ్చినాయి అనుకుందాం అమరావతి ప్రాంతానికి కూడా, అది ఎక్కువ డేంజరస్గా ఉండేదా, మనకి ఎక్కువ ప్రాణహాని కలిగేదా, ఎక్కువ మందికి ఇబ్బంది అయ్యేదా అనేది ఆలోచన జరిగి ఉంటుంది కదా. కాబట్టి మీరు విజయవాడలో 6 లక్షల మందికి లేదా 3 లక్షల మందికి లేదా మీరు అనుకుంటున్న 2 లక్షల మందికి నష్టం జరిగినా పర్వాలేదనే ఒక డెసిషన్కి వచ్చారా? ఇదేదో జరిగి ఉంటుంది కదా సాయి గారు. ఊరినే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి గేట్లు ఎత్తడం, గేట్లు క్లోజ్ చేయడం అంత ఈజీగా ఉండదు కదా. ఇది దీని లోతుగా అసలు ఏం జరిగింది అనే విశ్లేషణ, దానికి ఒక సమాధానం, ఒక రేషనల్ సమాధానం. ఇప్పుడు రేషనల్గా మనం చేస్తాం, మంచి కోసి చేస్తాం, అయినా సరే మనకి అర్థం కాకుండా కొన్ని పొరపాట్లు జరిగిపోవచ్చు. దానికి చంద్రబాబు గారినో ఇంకొకళ్ళనో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు గేట్లు ఎత్తడంలో మీ రేషనాలిటీ ఏంటి? తెల్లవారుజామున గేట్లు ఎత్తడంలో మీ రేషనాలిటీ ఏంటి? మీరు ఎవరికి చెప్పి ఎత్తారు అని క్వశ్చను, ఫండమెంటల్ క్వశ్చను. ఐ థింక్ దాన్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాంట్లో ఎన్ని వాదనలు వస్తాయి, దీంట్లో కాన్స్పిరసీ థియరీలు ఉంటాయి, ప్రమోషనల్ థియరీస్ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉంటుంది, ఎవరి వాదన వాళ్ళకు ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. మీకంటూ ఒక బేసిక్ వాదన, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో మీరు విజయవాడలో ఉన్న 2 లక్షల మంది ముంపుకు గురైనా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, దాన్ని మనం డీల్ చేద్దాం. ఇటు నీళ్ళు వస్తే అంతకంటే పెద్ద సమస్య, మనకి ఫ్యూచర్లో ఇంకేదన్నా డ్యామేజ్ జరుగుద్ది, మన రాష్ట్రానికి, మన రాజధానికి, దానికి చెడ్డ పేరు వస్తుంది అని ఏమన్నా భయపడ్డారా? భయం అనుకోండి, ఆలోచన అనుకోండి, ముందస్తుగా ఆలోచించడం ఏదన్నా కానీ అదొక మిస్టరీ లాగా తయారైంది. ఇప్పుడు మిస్టరీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాన్స్పిరసీ థియరీలు ఉంటాయి. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక అంశం. రెండోది, దీనికి కనెక్టెడ్గా లాస్ట్ టైం మనకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఒకసారి వరదలు వచ్చినాయి. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు సరే వాళ్ళు ఏం మాట్లాడారు, ఈ కట్ట మీదకి వచ్చినాయి, ఈ అన్అఫీషియల్గా, ఇర్రెగ్యులర్గా, ఇల్లీగల్గా కట్టిన కట్టడాల్లో నీళ్ళు వచ్చినాయి, ఆ బాబుగారు ఉంటున్న గెస్ట్ హౌస్లో కూడా వచ్చినాయి అనేది వాళ్ళు ఏదో డ్రోన్స్లో పిక్చర్స్ తీశారు, చూపించారు మనకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారు, బోటు పెట్టి అడ్డుపెట్టి, కృష్ణా నదికి ఇంతగా నీళ్ళు వచ్చే అవకాశం లేదు, మీరు శ్రీశైలం మేనేజ్ చేయలేదు, సాగర్ మేనేజ్ చేయలేదు, పులిచింతలను మేనేజ్ చేయలేదు, బ్యారేజ్ని మేనేజ్ చేయలేదు, ఇవన్నీ మేనేజ్ చేయకుండా మొత్తం నీళ్లు అమరావతి వైపు వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు, కుట్ర చేశారు, మీకు అమరావతి అంటే ఇంట్రెస్ట్ లేదని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎవరు చేశారు? ఇఫ్ నాట్ నేచర్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇవాళ కూడా జగనే చేశాడు అంటున్నారు కదా, 3 బోట్లు పెట్టి, అప్పట్లో ఒక బోటు పెట్టి ఆ నీళ్ళన్నీ ఇటు పైన అంతా మేనేజ్ చేయకుండా కింద అమరావతి మీదకి నీళ్లు తోసేయాలని కుట్ర పన్నారు. ఇప్పుడు కూడా 4 బోట్లు తీసుకొచ్చి జగను, ఆ సురేష్ వాళ్ళ అనుయాయులతో సంబంధించిన 4 బోట్లు తెచ్చి బ్యారేజీని కూల్చేసి ఆ బ్యారేజీలో నీళ్ళన్నీ విజయవాడ మీద పడిపోయి రెండో పక్కన అమరావతి మీద పడిపోవడానికి కుట్ర పన్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఒక గేట్లో తేలుతున్న బోట్ అడ్డుపడితే ఎన్ని క్యూసెక్కుల నీటిని, ఆ ప్రవాహాన్ని ఆపగలుగుద్ది? టెక్నికల్ క్వశ్చన్. ఆయన పెద్ద ఆయన వచ్చాడు కదా, దానికి ఏమి డ్యామేజ్ జరగలేదు, దీనివల్ల ప్రత్యేకంగా అంటూ ఏమి డ్యామేజ్ జరగలేదని ఆయన చెప్పాడు. కానీ అలాంటిది ఏదన్నా ఉంటే అది కూడా మాట్లాడదాం. ఒక 2-3 బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు మనకి, దాని వెనక ఏదన్నా కుట్ర ఉందో మనకు తెలియదు. ఆ విభాగాలు వేరే ఉంటే ఆ విభాగాలు ఇన్వెస్టిగేట్ చేసి ఇది పలానా సాంసరావు గారి బోట్ అనో, ఎక్స్ అనో, వై అనో, కావాలని నేనే పంపానో ఏదన్నా ఆధారాలు ఉంటే అది డీల్ చేద్దాం మనం. అది మీరు నిక్ ఆఫ్ ద మూమెంట్లో 31వ తారీఖున 1వ తారీఖున నీళ్లు బాటలు లేదు, జనమంతా మునిగిపోయి ఉన్నారన్న సందర్భంలో ఈ పొలిటికల్ కాంట్రవర్సీ అవసరమా? చెప్పండి. జరిగింది, బోట్ ఉంది, అక్కడ ఇంకో బోటు, యాక్సిడెంట్ అవునో కాదో ఆ విభాగాలలో చూసుకుంటారు. ఇవాళ దాన్ని హైలైట్ చేయాల్సినంత పని మనకుందా? ఇది మీరు హైలైట్ చేస్తే నాలాంటి వాడు ఇంట్లో కూర్చుని అసలు ఆ బుడమేరు మీద గేట్లు ఉన్నాయా లేదా,
అది ఎత్తితే ఎంతమంది మునిగిపోతారని వీళ్ళకి అంచనా ఉందా లేదా అనే క్వశ్చన్లు 100 క్వశ్చన్లు నాకు ఉన్నాయి కదా, ఉంటాయి కదా. జనరల్గా మునిగిపోయిన వాళ్ళందరికీ క్వశ్చన్లు ఉంటాయి. అరే ఇది నిజంగానే దేవుడే చేశాడా, లేదంటే వీళ్ళు ఏమైనా చేశారా, మమ్మల్ని ఎందుకు ముంచారని అనుకోరా ఎవరు? వాళ్ళకు అనుకునే హక్కు లేదా? కాబట్టి ఒక పెద్ద సమస్యని మాస్క్ చేయడం కోసం ఇంకొక ఆల్టర్నేటివ్ సమస్యను తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారే కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ట్రూ మేనేజ్మెంట్. ఇది ట్రూ లీడర్షిప్ అని నేను అనుకోవట్లేదు. బాబు గారు, నాకు తెలిసిన బాబు గారు, గతంలో ఉన్న బాబు గారు, ఆయన ఒక ప్రమాదం జరిగితే బయటపడటానికి ఏం చేయాలో అది చేసే అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి నిజంగా ఇంత రాజకీయంగా మారిపోయాడు అన్నది నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడా చెడు చేశాడా, గత 5 సంవత్సరాల్లో మంచి జరిగిందా చెడు జరిగిందా, అది ఇక్కడ డిబేట్ కాదు. ఇవాళ మన మనుషులు ఒక 3 లక్షలు 2 లక్షలు 5 లక్షల మంది నీళ్లలో ఇరుక్కున్నారు. మన ప్రయారిటీ మనకున్న అన్ని హంగుల్ని వాడి, అన్ని అవయవాల్ని వాడి, అన్ని విభాగాల్ని వాడి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి చేర్చడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, శభాష్ అనిపించుకోవటం, వాళ్ళని తర్వాత మళ్ళీ ఆ ఇళ్ళకి చేర్చడం. అది వాళ్ళ ఎన్నో తారీఖు అండి, వాళ్ళ 10వ తారీఖు 9వ తారీఖు కదా. ఇవాళకి కూడా ఇది జరగట్లేదు కదా. ఎందుకని? ఇది అలసత్వమా? పోనీ మనమే అనుకున్నాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లే ఈ ఇబ్బంది పడిందని అనుకున్నాం. చివరికి ఒక స్టాంప్ వేద్దాం. అప్పుడు వీళ్ళందరికీ మీరు సేవ చేసినట్ట? ఈ 6 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సేవ చేసినట్టేనా? మీరు పొలిటికల్ గెయిన్ కోసం నీళ్ళల్లో పెట్టి ఇన్ని ఫోటోలు తీస్తూ నీళ్ళల్లో మీరు ప్యాకెట్లు ఇస్తూ మేము అన్నీ చేస్తున్నామని చెప్తుంటే వాళ్ళు కూడా అదే మాట అంటుంటే తెలిసిన మనం కూడా దానికి చప్పట్లు కొట్టాలా? ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ఆరోగ్య శాఖ వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి? ఎవరైనా ఒక డాక్టర్ అవుట్ దేర్ ఇది కరెక్ట్ కాదండి, వాళ్ళ నా తడిలో నుంచి తీయండి ముందని చెప్పలేదా? చెప్తే ఈ ప్రభుత్వానికి వింటలేదా? అసలు ఆరోగ్య శాఖ లేదా? ఆరోగ్య శాఖ మంత్రి అయితే డాక్టర్ల టీంని అక్కడికి పంపించి దాదాపుగా 130-140 టీమ్స్ వాళ్ళ ద్వారా వీళ్ళకి మెడికల్ కిట్స్ ఇచ్చి అనారోగ్యాలు వీటికి సంబంధించినటువంటి ప్లాన్ చేస్తున్నామని ఈ ప్రశ్న అడగొద్దా మనం? ఆ 130 మంది డాక్టర్లు మీ ముఖంగా నేను అడుగుతున్నాను. ఏమండి 5 రోజుల పాటు తడి ప్రదేశంలో కాళ్ళ వరకు మోకాళ్ళ వరకు నీళ్లున్న ప్లేస్లో నడుము లోతున ఉన్న చోట మీరు మనుషులు ఉండొచ్చా? ప్రాథమిక ఆరోగ్యానికి ప్రాథమికంగా వాళ్ళని అక్కడి నుంచి తీయాలా లేదా? వాళ్ళకి జ్వరం వస్తే ఏంటో, తలనొప్పి వస్తే ఏంటో, ఇంకోటి వస్తే ఏంటో ట్యాబ్లెట్లు ఇద్దాం, మీరు ఇస్తున్నదాన్ని నేను డిస్కౌంట్ చేయట్లా. అసలు వాళ్ళు అక్కడ ఉండొచ్చా లేదా ఈ మెడికల్ టీం ఏం చెప్పుద్ది? మరి అంత అమాయకంగా ఉన్నామండి 2024లో మన డాక్టర్స్ నిజంగా వాళ్ళు నీళ్ళల్లో 5-6 రోజుల నుంచి ఉన్నా కానీ వాళ్ళు పర్వాలేదు, వాళ్ళకి తలనొప్పికో జ్వరానికో మనం ట్యాబ్లెట్ ఇస్తే సరిపోద్ది అని అంత అమాయకంగా ఉన్నామా? మన హెల్త్ మినిస్టర్ అది కరెక్ట్ అంటున్నారు. హెల్త్ మినిస్టర్ కదా, నేను డాక్టర్స్ని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ పొలిటికల్ రీజన్స్ తోటి ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, ఆయనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, వీఆర్ నాట్ డాక్టర్స్. కానీ నాకు డౌట్ ఉంది, నేను డౌట్ అడుగుతున్నాను డాక్టర్స్ని. 5 రోజుల పాటు 6 రోజుల పాటు తడిలో ఉండొచ్చా? వాళ్ళకి ముందు చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి మీరు చికిత్స అనుకోండి, ఇంకోటి ఏంటి? అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు పొడి ప్రాంతంలోకి వెళ్ళాలి. నేను వెళ్ళటానికి వీల్లేదండి, నాకు వెహికల్ లేదు, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానంటే ఆ ప్రభుత్వ యంత్రాంగం అది చూసుకోవాలి. అందుకే కదా మరి డిజాస్టర్ రిలీఫ్ ఉంది, అందుకే కదా ప్రభుత్వం ఉంది. మీరు అసలు ప్రశ్నను వదిలేసి మీరు మిగతా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం అలా చేస్తుంది అన్నది ఫండమెంటల్గా ఇవాళ మనకున్నటువంటి డౌటు. కొద్దిగా ఆలోచించే వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంది, లాయర్స్ మాట్లాడుతున్నారు, పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. వెళ్ళి చంద్రబాబు గారిని ఏదో పట్టుకుని ఇదంతా అడిగేసారు ఒకే రోజున. ఆయనకి కొంత విశ్లేషణ ఉంటుంది, ఆయనకి కొంత ఫీడ్బ్యాక్ ఉంటుంది, దాంట్లో మంచి చెడులు ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే ఎట్ ఎ మినిమం ఈ డిపార్ట్మెంట్ మధ్య కమ్యూనికేషన్ లేదు, ఈ డిపార్ట్మెంట్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు, ఈ డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసే మెకానిజము ప్రభుత్వంలో లేదు. మనం అనుకుంటున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానీ రియల్ టైం గవర్నెన్స్ అనే వ్యవస్థ కానీ పనిచేయట్లేదు. అవి సూపర్ఫిషియల్గా పనిచేస్తున్నాయే కానీ ఇలాంటి టైమ్స్ ఆఫ్ క్రైసిస్లో అవి దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్. మీకు ఇండివిజువల్స్ మంచి వాళ్ళు ఉన్నారు,
ఇండివిజువల్స్ కష్టపడే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేయాలనే ఆఫీసర్స్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వ్యవస్థీకృతంగా మాత్రం మనం డిస్ఫంక్షనల్, మనం చేయలేకపోతున్నాం అన్నది విజయవాడ ఇన్సిడెంట్ చక్కగా చూపిస్తుంది మన కళ్ళకి. నేను ఆ లెవెల్లో ఇది ఫంక్షనింగ్ మీద డిస్కషను, గవర్నమెంటల్ ఏజెన్సీస్ ఎందుకు పనిచేయలేదని నా అభిప్రాయమో ఓపెన్గా నేను ఎక్కడికి వచ్చానో మాట్లాడతాను. నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. కానీ మనం డిస్ఫంక్షనల్ అన్నది మన కళ్ళకు కనిపిస్తుంది. అది కాదు అంటే అసలు మనకు ప్రభుత్వం ఎందుకుంది, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకున్నాయి, ఇంతమంది ఆఫీసర్లు ఎందుకున్నారు, ప్రతిదానికి రామానాయుడు గారు, అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక మంత్రి గారు వచ్చి వాళ్ళ వర్షను మనకు చెప్పటం కంటే అసలు కిందున్న స్ట్రక్చరు కిందున్న సిస్టమ్ అంతా కూడా పనిచేయట్లేదని మనకి ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటాయి. వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి డిఫెండ్ చేసుకుంటారు ప్రభుత్వాన్ని. ఆఫీసర్స్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు? నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, నేను పెద్ద డెకరేటెడ్ డాక్టర్ని, సీనియర్ డాక్టర్ని, నేను వెళ్ళి పేషెంట్ని 5 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్న పేషెంట్కి డోలో 650 ఇచ్చి వస్తున్నాను. నాకు అనిపిస్తా నేను చేస్తుంది అవునా కాదా, మంచిగా చెడా, ఇదా ఈజ్ దిస్ ద రిలీఫ్ ఐ కెన్ ఆఫర్? మీరెందుకు రికమెండ్ చేయట్లేదు? మీరెందుకు మాట్లాడట్లేదు? మీరెందుకు ఆయా మంత్రి గారి ద్వారా సీఎం గారికి చెప్పట్లేదు? చెప్పినా మీ మాట వింటలేదా? మీ రికమెండేషన్స్ని పక్కదోవ పట్టిస్తున్నారా? అది కూడా చెప్పాలి కదండి. మన ప్రభుత్వాన్ని మనం మెరుగుపరుచుకోవటం అంటే ఎలా మెరుగుపరుచుకుంటారు? జస్ట్ బికాజ్ యూ చేంజ్ మీ ఎక్స్ని తీసేసి వైని పెడితేనో, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి చంద్రబాబు గారిని పెడితేనో, రేపు చంద్రబాబు గారి నాయుడిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎక్సో వైనో పెడితేనో అంత బాగా అయిపోద్దా? అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన కానీ ఈవెన్ ప్రభుత్వం కానీ పదే పదే చెప్పేది ఏంటంటే సూపర్ ఫాస్ట్లో స్పందించాం, వెంటనే చంద్రబాబు గారు అక్కడికి వచ్చేసి కూర్చున్నారు, 10 రోజుల నుంచి అక్కడే కూర్చున్నారు, 9 రోజుల నుంచి మంత్రులంతా అక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు, అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది, సాధ్యమైనంత వరకు అందినంత వరకు సదుపాయం అందిస్తూనే ఉన్నారు, అందని చోటకి డ్రోన్లు పంపిస్తున్నారు, టెక్నాలజీ వాడుకుంటున్నారు, విమానాల ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే అనవసరంగా రాజకీయం చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే అవగాహన లేనటువంటి వాళ్ళు, ఫీల్డ్ లెవెల్ విజిట్ తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎంతమందిని నీళ్ళల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు? మీరు ఇంకా ఆ ఫండమెంటల్ క్వశ్చన్ కాకుండా మిగతా క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తున్నాం మనం. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడంలో మీకున్న ఇబ్బంది ఏంటి? అంతమందిని తీసుకురావడం కష్టమే. ఎవాక్యుయేషన్ అంటే 2 లక్షల మందిని మనం విజయవాడలో ఉన్న గెస్ట్ హౌస్లు కాదు, ఈ కళ్యాణ మండపాలు, కాలేజెస్, స్కూల్స్, విజయవాడ అంతా మునిగిపోలేదు కదండి. మన పక్కనే యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీలో మీరు టెంట్లు వేసినా కానీ, మీరు ఆ బిల్డింగ్స్లో కూర్చోబెట్టినా కానీ కాలేజీ గ్రౌండ్స్ అన్నీ సరిపోతాయి. వేల మందిని అకామిడేట్ చేయగలిగిన క్యాంపస్లు ఉన్నాయి మనకి. పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉంటుంది కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ, మీరు ఎక్కడ తలదాచుకోగలిగితే ఆ బిల్డింగ్ మీదే ఈ 4 రోజులు అక్కడే పెట్టండి, అక్కడే క్యాంప్ పెట్టండి, అక్కడే ఆఫీసర్స్ని పెట్టండి, అక్కడే పోలీసుని పెట్టండి, అక్కడే మీరు ఫుడ్ ఇస్తామని కూర్చోబెట్టండి వాళ్ళని. మీరు అది చేయకుండా నీళ్ళల్లో పెట్టినంతసేపు దాన్ని రిలీఫ్ అని అయితే నా మనసు అంగీకరించట్లేదు. డిజాస్టర్ రిలీఫ్లో ఎవరైనా ఇది కూడా ఒక రకమైన రిలీఫ్ అని ఒప్పుకుంటే దాన్ని మనం మార్చుకుందాం. నీళ్ళల్లో ఉన్నవాళ్ళు నీళ్ళల్లో ఉండి వాళ్ళకు ఫుడ్ పెడితే దాన్ని కూడా మేము రిలీఫ్ అంటాము. 7 రోజుల పాటు కాదు, 20 రోజుల పాటు ఉండొచ్చు, అట్టాగే నో ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్పినా, రిలీఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినా, ఎవరైనా తెలివిగల ఇంజనీర్స్ చెప్పినా నేను మనసు మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా అసెస్మెంట్ కరెక్ట్ కాదని. ఐ థింక్ దిస్ ఈజ్ ఇన్హ్యూమన్. పక్కన పాము ఉందో తెలియదు, తేలుందో తెలియదు, ఇంకో పక్క ఇంట్లో డెడ్ బాడీ ఉందో తెలియదు, ఆ నీళ్ళు ఎక్కడికి వస్తే నాకేమవుద్దో తెలియదు. నేను డెలివరీకి రెడీగా ఉన్నాను, నేను చిన్నపిల్లతో ఉన్నాను, నేను చిన్నపిల్లలతో ఉన్నాను, నా పిల్లాడో, నా అమ్మో, నా తల్లో, నా బాబాయ్ ఎవడో సిక్ అయి ఉన్నాడు. మీరు దీనికి ఆన్సర్ చేయరా? అది రిలీఫ్లో భాగం కాదా? అసలు ఇంకోటి మనందరికీ బాధ అనిపించేది ఏంటంటే, మనం సబర్బ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, విజయవాడ కోర్ సిటీ కాదు, సబర్బ్సే మాట్లాడుతున్నాం. సబర్బ్స్లో నా ఉద్దేశం వేలాది కుటుంబాలకి మేకలో, గొర్రెలు, పశువులు చాలా చచ్చిపోయినాయి. మీరు అలర్ట్ ఇస్తే 1977లో దివిసీమ ఉప్పని వచ్చినప్పుడు అప్పుడు ఇంత ఎలక్ట్రానిక్ సిస్టమ్ లేదు, ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. కానీ వాళ్ళు ఒకటి చెప్పగలిగారు,
మీరు పూరిపాకల్లో ఉండొద్దు, ఏదైనా బిల్డింగ్ ఉంటే మీ ఊర్లో అక్కడికి వెళ్ళండి, మీరు పశువుల్ని తాళ్ళు తీయండి, కట్లు ఓడదీయండి, అవి మనం కట్టేస్తాం, ఇక అది బంధించి ఉంటుంది, ఏదన్నా మీద పడినా దానికి తెలియదు, తప్పుకోలేదు. లేదు బాగా వర్షం వచ్చేసి పీకల వరకు వచ్చేసి గొంతు వరకు వచ్చేసి మరి ఇంటి పైకి నీళ్ళు వస్తున్నాయి అంటే గేదె ఎంత హైట్ ఉంటుంది, 4-5 అడుగులు ఉంటుంది, మునిగిపోద్ది కదా, చచ్చిపోద్ది కదా. మీరు ఇవాళ ఎలర్ట్ ఇవ్వకపోవటం వల్ల మనుషులకి ఏం నష్టం చేశారో నాకు తెలియదు, కానీ మూగజీవాలను మాత్రం సజీవంగా మీరు హత్య చేశారు. అవి మరి 10, 100, 1000 దానికి లెక్క ఎవరు చెప్తారో ఎట్ట చెప్తారో చూద్దాం. పాయింట్ ఏంటంటే 1:2 మనం చేసిన దానివల్ల సిసోడియా గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే కొంత మేరకు చనిపోయినా పర్వాలేదనే యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఒక 2 లక్షల వరకు ముంపుకు గురైనా పర్వాలేదు అనే ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఇక మనం నేర్చుకున్న ఇంజనీరింగు, మనం నేర్చుకున్న అడ్మినిస్ట్రేషను, మన ఎక్స్పీరియన్సు, మన ప్రభుత్వం అంతా కూడా ఆ అభిప్రాయానికి వస్తే ఒక 2 లక్షల మంది మునిగిపోయినా, కొంతమంది చనిపోయినా, జీవరాశి మోగ జీవరాశులు పోయినా పర్వాలేదు అనే డెసిషన్ తీసుకోగలిగిన సందర్భం ఏమై ఉంటుంది? దానికి ఆల్టర్నేటివ్ అంతకంటే విలువైంది ఏదో అయ్యి ఉంటుంది. అది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే. నేను దీన్ని సాక్రిఫైస్ చేయడానికి ఓకే, నాకు 2 లక్షల మంది మునిగిపోయినా నాకు ఓకే, జీవరాశులు చనిపోయినా నాకు ఓకే, కొంతమంది మనుషులు చనిపోయినా నాకు ఓకే, కానీ ఇది నాకు మోర్ వాల్యుబుల్. వాట్ ఈస్ దిస్? రైట్. అది ఈ ప్రభుత్వం ఏదో ఒక రోజుకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది రేషనలా కాదనేది ప్రజానీకం నిర్ణయిస్తారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ అయిపోయిన తర్వాత నీళ్లు తగ్గుతున్న తర్వాతన వీటిట్లలో వాల్యుయేషన్ చేస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారు. మామూలుగా అయితే మనం ఇంతకుముందు వరదలప్పుడు వాటిట్లో పరిహారం వెంటనే ప్రకటిస్తారు, చనిపోయిన వాళ్ళకి ఎంత, వీళ్ళకి. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్లంబర్స్ని వాళ్ళని అరేంజ్ చేసుకుంటే ఆ సదర్ కంపెనీలతో మేము మాట్లాడుతున్నాం, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం, వాళ్ళ ద్వారా అందేటట్టు చూస్తాం. అట్లాగే ఈ అర్బన్ యాప్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ చేత అయితే వాళ్ళ కంపెనీల ద్వారా ఆ సిఎస్ఆర్ ద్వారా ఇప్పించడానికి చూస్తున్నాం అంటారు. మామూలుగా పరిహారం అన్నటువంటిది ప్రభుత్వపు బాధ్యత అవుతుందా, లేకపోతే అంత పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేకపోవడం వలన ప్రభుత్వం ఇట్లాగా వాళ్ళ ద్వారా చేయిద్దాం అనుకుంటుంది? ఒకటి మనకి ఉప్పెన 1977 మనం 8-9 తరగతిలో ఉన్న రోజులై మీకు తెలియదేమో. మా ఊర్లో పుట్టిన కొత్త 3 ఏళ్ళు మా ఊర్లో మన తెనాలి డివిజన్లో దాదాపుగా మెజారిటీ ఆఫ్ గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. మా ఊరు కాకర్లమూడి, మాది పూరిల్లే ఉండేది అప్పట్లో. మా ఇళ్ళన్నీ పడిపోయినాయి. మా ఊర్లో ఉన్న 2-3 డాబాల్లోకి సాయంత్రానికి అందరూ వెళ్ళారు. నైటు అదంతా జరిగింది. ఉదయానికి మళ్ళీ ఎటాళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళ పనులు అల్లున్నారు. అప్పట్లో మండలి వెంకటకృష్ణారావు గారని మన బుద్ధప్రసాద్ గారి ఫాదరు, ఆయన మినిస్టర్గా ఉన్నారు. మన 2 జిల్లాల బాధ్యత అయింది. ఉదయాన 6-7 గంటలకల్లా మనం వెళ్ళి మన ఇల్లు పడిపోయింది, మన అదైంది, మన గేదె ఎక్కడికి వెళ్ళిందని చూసుకుంటున్న టైంలో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఏదో ఒక ఆఫీసరు, తెనాలి నుంచో, గుంటూరు నుంచో, విజయవాడ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో, అంటే ప్రతి గ్రామానికి ఒక టీమ్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక టీముని పంపించి ఇక్కడ స్థితిగతులు ఎట్టా ఉన్నాయి, సైమల్టేనియస్గా మీకు 10, 11, 12 గంటలకల్లా ప్రతి ఇంటికి 50 రూపాయలు ఇచ్చారండి. నాకు బాగా గుర్తు. ఆ రోజుల్లో 50 రూపాయలు ఇచ్చారు. ఇది ఇప్పుడు నష్టపరిహారము అని అందామా? ఇమీడియట్గా కట్టుబట్టలతో వీళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టి ఏదన్నా ఇమీడియట్గా కొనుక్కోవటానికో తినటానికో ఏదన్నా చేయాలి కాబట్టి వీళ్ళకి 50 రూపాయలు ఇచ్చాము. ఆ తర్వాతే మళ్ళీ 3 బొంగులు, 6 ఆకులు, ఇందిరాగాంధీ గారి స్కీము, ఇల్లు కట్టడం అనే స్కీములు, ఇవన్నీ రకరకాల స్కీములు వచ్చినాయి. దాంట్లో నుంచి మనకు ఉప్పిన తర్వాత చాలా ప్రభుత్వ ఆలోచన మారింది. మనకి తుఫాన్ షెల్టర్లు వచ్చినాయి, వార్నింగ్ సిస్టమ్స్ వచ్చినాయి, తీర ప్రాంతం అంతా కూడా రకరకాలుగా మనం ఇంప్రూవ్ అయ్యాం. ఇవాళ దాంతో పోల్చుకుంటే ఇవాళ కొన్ని 100 రెట్లు మనకి కమ్యూనికేషన్ ఛానల్స్ పెరిగినాయి. మనం చెప్పుకోవడానికి, పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు పెరిగినాయి. ఇంత వ్యవస్థ పెరిగిన తర్వాత, కమ్యూనికేషన్స్ వ్యవస్థ పెరిగిన తర్వాత మీకు సెటిలైట్ ఇమేజెస్ వస్తున్నప్పుడు, సెటిలైటే మీకు చెప్తున్నప్పుడు, మీరు ఎంత రెయిన్ పడుద్దో, ఎక్కడ పడుద్దో మీరు క్యాల్కులేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, మీరు అక్కడి నుంచి బయట ప్రాంతానికి వెళ్ళండి.
అన్న మాట మీరు చెప్పాలండి. ఆనాడు మండలి వెంకటకృష్ణారావు గారు అదే టైంలో బయటకు వచ్చి సర్వీస్ చేసిన మదర్ తెరిసా గారు వాళ్ళు చేసిన సర్వీస్ని సర్వీస్ అన్నాం. ఇవాళ మనం చేస్తున్న సర్వీస్ పేరుతో రాజకీయంలాగా ఉంది ఇది కాదా? మనం ఏం చేస్తున్నాం? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాం, లేదంటే చంద్రబాబు నాయుడు అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకెందుకు ఇప్పుడు? అసలు మన వ్యవస్థ ఏం చేస్తుంది? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిదానికి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ముందుండి ఎందుకు మాట్లాడుతున్నారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకు ఒక అంచనా లేదా? మన హెల్త్ డిపార్ట్మెంట్కి అంచనా లేదా? మన హోమ్ డిపార్ట్మెంట్కి అంచనా లేదా? మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అంచనా లేదా? వాళ్ళు ఎందుకు చెప్పటం లేదు మనకి? వాళ్ళు చెప్పకపోవటమే పొలిటిసైజ్ చేయటం అంటే. రైట్. వాళ్ళని వెనకబెట్టి మీరు ఎప్పుడైతే ముందుకొచ్చి ఈ విషయాలన్నీ చెప్పాలని ట్రై చేస్తున్నారో, క్యూసెక్లకి టీఎంసీలకి తేడా లేకుండా మాట్లాడుతున్నారో, గేట్లు ఉన్నాయో గేట్లు లేవో తేడా లేకుండా మాట్లాడుతున్నారో, దీన్ని ఏమంటారు? ఐ థింక్ ఎట్ దట్ లెవెల్ గవర్నమెంట్ అనేది డెఫినెట్గా డిస్ఫంక్షనల్. ఇది పని చేయలేకపోతుంది. చేసింది సంతోషపడదాము, ఇంతకంటే ఎవరు చేయగలుగుతాడు అని ఎవరన్నా అనుకుంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. మనకి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మనం ఒక 2 లక్షల మంది 3 లక్షల మంది 85,000 ఫ్యామిలీస్ వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారం బాబు గారే అంటున్నారు కదా ఒక వీడియోలో, 85,000 మందికి మనం ఇవ్వాలి, మీరు 15,000 మందికి ఇచ్చామంటే ఎలా సరిపోద్దని చెప్పేసి వీరపాండ్యన్ గారిని మనోహర్ గారిని మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. అంటే 3వ రోజునో 4వ రోజునో 85,000 కుటుంబాలను మీరు అంచనాకు వచ్చి దాంట్లో 15,000 మందికి మేము రెడీ చేసుకుంటున్నామనే అంచనాకి అక్కడ మీ మంత్రులు మీ ఆఫీసర్స్ చెప్తున్నప్పుడు మరి ఓకేనా? ఇది ఎలా ఓకే అండి? ఇది ఎలా? వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఈజ్ దిస్? ఫస్ట్ డే మనం చేయలేకపోయాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు. వాలంటీర్ సిస్టమ్ అన్నారు. 50 కుటుంబాలకు ఒకళ్ళు అన్నారు. వాళ్ళకి ఆ 50 కుటుంబాలకు లెక్క తెలిసిపోద్ది. ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు, జబ్బుతో ఉన్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండేది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఇంకేదన్నా తప్పులు చేశాడో ఒప్పులు చేశాడో మనకు అనవసరం. ఈ వ్యవస్థను అయితే మనం వాడుకోవచ్చు కదా. ఈ వ్యవస్థను మనం ఎందుకు వాడుకోకూడదు అనుకుంటున్నాం? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కాంట్రవర్సీ నాకు కనిపిస్తుంది ఆయన ఆలోచనలో. ఎప్పుడు ఏమంటాడంటే, నేను సైబరాబాద్ని క్రియేట్ చేశాను, నా ఆలోచనని నా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు క్యారీ చేసినాయి, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు హూఎవర్ హీ ఈజ్, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన ఒక వ్యవస్థను క్రియేట్ చేశాడు. ఈ వ్యవస్థ ప్రజల వద్దకి పాలన, ప్రజలకి మేలు చేయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే నేను నా ఎక్స్పీరియన్స్ని వాడి నేను దాన్ని ట్విక్ చేయొచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు గారి కళ కూడా అదే, ప్రజల వద్దకు పాలన. మనం మండలం దాకా వెళ్ళాము, ఇవాళ గ్రామం దాకా వెళ్ళే అవకాశం వచ్చింది. ఇవాళ గ్రామమే కాదు, ఇంటింటికి వెళ్ళే అవకాశం కూడా వచ్చింది, విచ్ ఈస్ గుడ్. మీరు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు కాబట్టి దాన్ని బదనాం చేసి, ఇవాళ అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి ఇలాంటి పెద్ద విపత్తులు ఉంటే రేపు స్టేట్ అంతానో కోస్ట్ అంతానో ఏదైనా అయిందనుకోండి, ఎవరు డీల్ చేస్తారు? ఈ ప్రభుత్వం డీల్ చేయగలదు నేను నమ్మకం వచ్చిందా మీకు? ఒక సిటీలో ఒక పార్ట్లో మనం 6 రోజులు 10 రోజుల నుంచి కింద మీద పడుతున్నాం. వాళ్ళని ఎట్ట బయటకు తీసుకురావాలో తెలియక, తీసుకురావాలో లేదో తెలియక, తీసుకురావాలంటే మన దగ్గర ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. మనం అడిగామా? నేవీని అడిగామా? గవర్నమెంట్ని అడిగామా? సెంట్రల్ గవర్నమెంట్ని అడిగామా? వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే కదా, బీజేపీ కూడా దీంట్లో పార్టీ కదా. మీరు అడిగితే ఒక హెలికాప్టర్ పంపారా? మీరు ఈ దగ్గర ఉన్న వాళ్ళని పక్క బిల్డింగ్ మీదకి రండి, లేదా రోడ్డు మీదకి రండి, మేము రోప్తో లాగేస్తాము, 20 మందిని 30 మందిని అంటే లాగలే రండి. వాళ్ళు ఒక్కళ్ళం కూడా రూపుతో తీసుకొచ్చింది లేదు, జస్ట్ ఆహార పదార్థాలు. కుదరదా మనకి? ఇవాళ ఎన్ని ప్రశ్నలు వీళ్ళు లేవనెత్తుతున్నారంటే, మనకు డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్కి కావాల్సిన పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన బోట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ అసలు వేర్ హౌసెస్లో ఉన్నాయా? ఏమన్నా ఆడిట్ జరిగిందా? అన్ని పార్టీలతో ఒక కమిటీ వేసి, ఇదిగో డిజాస్టర్ రిలీఫ్ అంటే ఇది, వాళ్ళకి కావాల్సిన బోట్లు, ఇది వాట్ ఎవర్ పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, సిలిండర్లు, రంపాలు, మేకులు, అది అన్నీ ఉన్నాయి. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మేము ఎక్కడి నుంచి మొబిలైజ్ చేస్తాం.
ఉందా అలాంటిది ఏమన్నా? వాళ్ళు మాట్లాడితే మనకు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. మేము బోట్లు ఎక్కడి నుంచో తెచ్చామంటున్నారు. ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం ఉంది? మనకి విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఇక్కడ 4 జిల్లాలు ఉన్నాయి. 4 జిల్లాల్లో రిలీఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కడుంది మరి? పడవలు బోల్డ్ ఉంటాయి ఇక్కడే, మత్స్యకారులు బోల్డ్ ఉంటాయి. అవన్నీ ఇన్ఫ్లేటబులే కదండి. అవన్నీ మడతేస్తే ఏమవుతుంది? చిన్న సూట్ కేసులా తయారవుద్ది అని ఇన్ఫ్లేట్ చేస్తారు. అది వేసుకుని వెళ్ళిపోతారు. ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళలేరా? వాళ్ళు దే ఆర్ బ్యూటిఫుల్లీ ట్రైన్డ్ ఆఫీసర్స్. వాళ్ళు ఎందుకు వెళ్ళలేరు? అయితే పొలిటికల్ విల్ ఉండాలి, ఒక డైరెక్షన్ ఉండాలి. మీరు ఇలా చేయమనాలి. మీరు చేయొద్దు అంటే ఎవరు చేయరు, అవసరం లేదంటే చేయరు, కావాలంటే చేస్తారు. మీరు ఏమి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేక చేయలేకపోయారా? ట్రైనింగ్ లేక చేయలేకపోయారా? మరి అది తెలియద్దా మనకి? మళ్ళీ నెక్స్ట్ టైం గుంటూరులోనో, విజయవాడలోనో, మచిలీపట్నంలోనో ఒక ప్రాంతంలో ఒక వార్డులో బాగా నీళ్ళు వచ్చినాయి అనుకుందామండి. మిగతా అంతా చూస్తాం, మనం టీవీల్లో చూస్తా కూర్చున్నామా? రైట్. ఫైనల్గా నేను అనేది పరిహారం అన్నటువంటిది ఎలా లెక్కగట్టియాలి ఇప్పుడు ముందు? ఐ థింక్ మునిగిన ప్రతి ఇంటికి ముందు అది పరిహారం అని అనవసరం లేదు. మీరు ఇమీడియట్ రిలీఫ్ కోసం 1000, 2000, 5000, 10,000 వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంత, మన బడ్జెట్ ఎంత పర్మిట్ చేస్తే అంత అయితే ఇవ్వాల్సిందేనండి. తర్వాత రెండో సమస్య ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎంతో కొంత అసెస్ చేసి ఆ ఇంటి సైజుని బట్టి, ఇంట్లో వాళ్ళు క్లెయిమ్ చేసే నష్టాన్ని బట్టి, ప్రతి ఇంట్లో అన్నీ పోయినాయి, టీవీ దగ్గర నుంచి. మా ఇంట్లో టీవీ పోయిందండి, రిఫ్రిజిరేటర్ పోయిందండి అన్నారు, అంతవరకు ఆగింది లిస్టు. ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ పోయి ఉంటాయి, ఒకళ్ళ ఇంట్లో మంచాలు, సోఫాలు ఏమీ లేవు. కాబట్టి బట్టలతో సహా కట్టుబట్టలతో ఉన్నారు. ఒక 10, 20, 30 రకరకాల ఇళ్లను మీరు సర్వే చేసిన తర్వాత సుమారుగా దాని కాస్ట్, డ్యామేజ్ ఎంత అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం ఒక యావరేజ్ నెంబర్ ఏదో అనుకుని లిబరల్గా, ఇది ఎందుకంటే దీంట్లో క్లియర్గా ప్రభుత్వం యొక్క అలసత్వం ఉంది కాబట్టి, వాళ్ళందరూ కోర్టుకెళ్ళి మీ మీద దావా వేసి కోర్టుల్లో తేల్చుకునే కంటే ఒక మ్యాగ్నానిమిటీని ప్రదర్శించి అది 500 కోట్లు అవుద్దా, 1000 కోట్లు అవుద్దా, ఎంతో కొన్ని కోట్లు అవుద్ది మనం చెప్పాలి, ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? నేను కృష్ణలంక ప్రాంతాన్ని సేవ్ చేశాను, నేను సేఫ్టీ వాల్ కట్టాను, రిటైనర్ వాల్ కట్టాను, కాబట్టి వీళ్ళంతా సేవ్ అయిపోయారని క్లెయిమ్ చేసుకున్నాడు. మనకి కనిపిస్తుంది, మనం కాదంటానికి కూడా లేదు. అది లేకపోతే ఇంకా గందరగోళం అయ్యేది మనకి. మరి గత 20-30 సంవత్సరాల్లో ద లాంగెస్ట్ సర్వింగ్ సీఎం గారు ఏం చేసి ఉంటాడు? కొన్ని చేసి ఉంటాడు, నేనేం చేయలేదని చెప్పలేదు. అసలు ఆయన ప్లాన్ చేస్తే నేను పూర్తి చేశాను అని అంటారు. దట్స్ ఆల్సో ఓకే. ఓఆర్ఆర్ నేను ప్లాన్ చేశాను, తర్వాత వచ్చిన వాళ్ళు పూర్తి చేశారంటారు. మీరు మంచిది ఒకటి ప్లాన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు, ఇద్దరు ఓకే, నో ప్రాబ్లం. మనకి స్మార్ట్ సిటీ అని చెప్పేసి 1000 కోట్లు ఇచ్చారు, అక్కడ ఒక 500 కోట్లు, ఇక్కడ ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల కొంత డ్రైనేజో ఇంకోటో బాగు చేసి ఉంటారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను సేఫ్టీ వాల్ కట్టాను, ఇంతమందిని సేవ్ చేశాను అన్నప్పుడు మీరు వెంటనే అవన్నీ చేశాం, మనం రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం, అది మంచిదే, మేము కూడా ఇలా స్మార్ట్ సిటీ కింద 500 కోట్లు పెట్టి ఇవన్నీ చేశాం కాబట్టి డ్యామేజ్ తగ్గింది, ఇవాళ మేము ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇంకో 500 కోట్లు మేము అనౌన్స్ చేస్తున్నాము, ఈ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నీ అయ్యేదాకా నేను దీని మీద ఫోకస్ చేస్తాను అని కదా మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, నాకు ఎలా అర్థమవుతుందో నేను చెప్తాను. నిక్ ఆఫ్ ద మూమెంట్లో ప్రభుత్వం ఒక 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు పెట్టలేని పరిస్థితిలో ఉందని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి వీళ్ళని ముందు ఈ వర్షం తగ్గి నీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళే వరకు కావాల్సిన ఈ 500, 1000 కోట్లు ప్రభుత్వం, కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళు పెట్టేయచ్చు. ప్రజలకి ధైర్యం చెప్పచ్చు, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. కానీ మీరు డే 1, డే 2నే విరాళాలు, ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వండి, దాతలు ముందుకు రండి అని పిలిపించారనుకోండి, దాని అర్థం ఏంటండి? అంటే మేము వీఆర్ అనేబుల్ టు క్యాటర్, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఫండ్స్ లేవు, కాబట్టి మీరందరూ రమ్మనా? లేదు, మీరు వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ వెళ్ళలేని ప్రాంతంలో గుంటూరు నుంచి వచ్చిన నేను నా 10 ప్యాకెట్లు ఎలా తీసుకెళ్తాను? మీకు ప్రాబ్లం ఫుడ్ ప్యాకెట్స్తో వచ్చిందా, డెలివరీలతో వచ్చిందా? డెలివరీతో ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్యాకెట్స్ దగ్గర కూడా ప్రాబ్లం ఉందని మీరు ప్రపంచానికి చెబుతున్నారు. దాతలు రండి, డబ్బులు ఇవ్వండి అంటే మీరు ఫుడ్ చేయడానికి మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవా? అంటే ప్రయారిటీస్ మిస్ప్లేస్ అయినట్టుగా కనపట్లేదు.
ప్రభుత్వం ధైర్యంగా ఉండి ప్రభుత్వం ధైర్యం చెప్పాల్సిన టైంలో మీరు విరాళాల కోసం పిలిపివ్వటం అంటే అంటే ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదేమో, వాళ్ళు చేయలేరేమో, చేయలేకపోతున్నారేమో, చేయలేకపోవటాన్ని కూడా అభినందించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ వయసులో నెలలో తిరుగుతున్నాడు, ఇంకా ఆయన ఏం చేయమంటారా అని కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు. వ్యక్తిగతమైన ఎఫర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని మనం ఏం అంటలేదు. అంతసేపు ట్రై చేయటం, అంతసేపు దాన్ని పట్టుకుని అలాడటం, దాన్ని మోటివేట్ చేయాలని ట్రై చేయటం, ఇదంతా గుడ్ ఎఫర్ట్ అది. కానీ వాట్ ఈజ్ ద అల్టిమేట్ రిజల్ట్? అల్టిమేట్ రిజల్ట్ దానివల్ల రాదు. మీకు ఒక ఫంక్షనల్ సిస్టమ్ ఉంటే వస్తుంది, మీరు ధైర్యం చెప్తే వస్తుంది. మీరే డేలా పడిపోతే రాదు. మీరు చందాల కోసం విరాళాల కోసం అడగాల్సిన అవసరం లేదు. ఇవాళ మనకి గుంటూరులో కూడా కనిపిస్తున్నాయి పోస్టర్లు, దాతలు ముందుకు రండి డబ్బులు ఇవ్వండి అని. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఆ ఎన్జిఓల ద్వారానో ఇండివిజువల్గానో కొంతమందికి ఎలా సహాయం చేయాలో చేస్తారు. అది ఆప్షనల్, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ కాల్ ఇవ్వటం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. అది గుడ్ సమరిటన్స్ ఎప్పుడూ ఉంటారు. అరే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇల్లంతా పాడైపోయిందంట, మనకు తెలిసిన వాళ్ళు, మనం 5,000 ఇద్దాం, బట్టలు ఇచ్చుద్దాం అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్తాం. సీఎం గారు అది ఎందుకు అడుగుతున్నాడు? రైట్, దాని మీద ఆధారపడకూడదు కదా. ఈ ప్రాసెస్లో రకరకాల వింతలు, రకరకాల పోకడలు, రకరకాల స్టేట్మెంట్స్, అవి కాంట్రవర్సీ అవ్వటం, దాని మీద చర్చలు జరగటం, అసలు పని మనం ఏం జరుగుతుందో ఆలోచించకపోవటం, ఇదంతా కూడా చూస్తుంటే ఒకటి మన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఓకేనేమో, దాంట్లో ఉన్న ఇండివిజువల్ ఆఫీసర్స్ ఓకేనేమో, ఎంప్లాయీస్ ఓకేనేమో, కానీ ఒక టీమ్గా మాత్రం పనిచేయలేకపోతున్నాయి. దాని మీద ఈ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం ఎప్పుడు కూడా బేల పలుకులు పలకాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొంత కెపాసిటీ ఉంటుంది, ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఉండాలి. దాంతోనే జనాల్ని మోటివేట్ చేసి డ్రైవ్ చేయాలి. తర్వాత ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్లో భాగంగా గేట్లు ఎత్తినాక గండ్లు బండియా, గండ్లు బండినాక గేట్లు ఎత్తారా, ఇది అది తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగిందా, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి, దేనికోసం ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజలకు చెప్పకుండా చెప్పకపోవటానికి కారణాలేంటి, ఇంతమందిని ఎంత ఇబ్బంది పెట్టడానికి కారణాలేంటి, వీటన్నిటికీ కూడా సిన్సియర్గా మనం ఆన్సర్స్ రాబట్టాలని చూస్తేనేమో మన వ్యవస్థని బాగు చేసుకోగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాడు కాబట్టి ఆ వ్యాన్లు మనకు వద్దనుకున్నంతవరకు మనం ఇబ్బంది పడ్డాం. ఆ వ్యాన్లు కూడా వాడండి అన్నప్పుడు మీకు మూమెంట్ పెరిగింది. ఆయన పెట్టిన సిస్టంలో వాలంటీర్స్ వద్దనుకున్నాం కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు కూడా ఉంటే ఇంకా మీకు ఈజీగా ఉండేదేమో, తప్పేముంది దాంట్లో. కాబట్టి గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని మంచి పనులు, వాటెవర్ మంచి పనులు నేను కంటిన్యూ చేయాలి అనేది కూడా గొప్పతనమే కదా. చంద్రబాబు నాయుడు గారు అందరికీ క్రెడిట్ ఇస్తాడు, కేసీఆర్కి ఇస్తాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. నేను స్టార్ట్ చేసింది వాళ్ళు కంటిన్యూ చేశారు, విచ్ ఈస్ గుడ్ అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన మంచి పనులు మీరు కంటిన్యూ చేస్తే మనకి బాధ ఉండదు కదా. ఇవాళ దాన్ని సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. అలాగే ఇంకొక విచిత్రమైన పోకడ ఏం కనపడిందంటే, ఇదంతా జరుగుతుంది ఈ గందరగోళంలోనే. అనిత గారు ఇప్పుడు మనకి వినాయక చవితి, ఇప్పుడు ఇది ఒకటి లేటెస్ట్ కలకలం. పండగ ముందు రోజు బొమ్మకి మీరు సౌండ్ బాక్స్ పెట్టాలంటే చలానా తీసుకోవాలి, బొమ్మకి కావాలని. సరే, దాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి, ఏదో ఒక పర్మిషన్ తీసుకోవాలి. అది ఎప్పటి నుంచో ఉంది ఆ సిస్టమ్, కానీ డబ్బులు లేదు. ఇప్పుడు మీరు దానికి డబ్బులు, బొమ్మ సైజుని బట్టి డబ్బులు, అది ఇదని మాట్లాడింది. అది అనవసరమైన మాట. అక్కడ నాకేం అనుమానం వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ అలోన్, బీజేపీ కలిసి ఉంది, జనసేన కలిసి ఉంది. ఏ ప్రభుత్వంలో వచ్చే నిర్ణయాలు ఈ ముగ్గురికి ఎంతో కొంత అవగాహన ఉండాలి కదండి ఏదైనా. మరి దేశం మొత్తంలోనో ప్రపంచం మొత్తంలోనో హిందూ ధర్మానికి మేము గార్డియన్స్వి, అన్ని ధర్మాలతో పాటు హిందూ ధర్మాన్ని కాపాడుతాం, లేదా హిందూ ధర్మం అంటే మా వాటెవర్. బీజేపీ కంటూ ఒక తత్వం ఉంది, ఒక వాదన ఉంది. ఆ బీజేపీ ఉన్న ఈ ప్రభుత్వం వినాయక చవితిలో బొమ్మ సైజును బట్టి మీరు చలానా కట్టాలి అనే వాదనని ఎలా ఒప్పుకున్నారు వీళ్ళు? తర్వాత లేదు అదంతా చంద్రబాబు గారికి చెప్పగానే జగన్ పెట్టిన జీవో 10 పైసలు కూడా తీసుకోలేదు అని చెప్తున్నారు.
జగన్ పెట్టిన జీవోని అనిత గారు చదవాల్సిన అవసరం ఏముంది? అధికారులు ఇచ్చారట ఆ రోజు. అధికారులు ఇచ్చారు కాబట్టి నేను చదివాను కాబట్టి ఇదేందా చెత్తగా ఉంది, కాసేపు ఆగండి, నేను సార్తో మాట్లాడదాం, డిపార్ట్మెంట్లో మాట్లాడదాం, ఇది అనవసరం అనేది విఘ్నత లేదా? ఆ విషయం బాబు గారికి చెప్పిందంటే చెప్పగానే ఆపేసిన డబ్బులు ఏమొద్దన్నారట. ఇది మనకు చెప్పిన తర్వాత ఆమె బాబు గారికి చెప్పింది. నా ఉద్దేశం ఇది మనకు చెప్పిన తర్వాత ఆమె చెప్పటం కాదు, జనం అందరూ ఎదురు తిరుగుతారు కాబట్టి ఇది అన్రీజనబుల్ కాబట్టి ఆయన విఘ్నత ఆయన ఉపయోగించాడు, విచ్ ఈజ్ ఫైన్. నేను అంటుంది ఏంటంటే మీరు డ్యామేజ్ జరిగిన తర్వాత కరెక్ట్ చేయాలంటే డబ్బులు కలెక్ట్ చేసేసారు. ఐ డోంట్ నో. ఇప్పుడు మీరు రిసిప్టులు చూపెడుతున్నారు ప్రతి ఒక్కరు. మీరు ఈ మాట అని ఈ కలకలో లేపి మళ్ళీ దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇది చేసే ముందు మనం జనసేనతో ఒక మాట మాట్లాడాలి, లేదంటే బీజేపీతో ఒక మాట మాట్లాడాలి అనే ఆ ఇంటర్నల్ వర్కింగ్ ఏమైనా ఉందా? నాకేమనిపిస్తుందంటే కూటమిలో ఉన్న ముగ్గురు పార్టీలకి సరైన కమ్యూనికేషన్ లేదేమో అనిపిస్తుంది. అంటే ఒక పక్కన కూటమిలోనూ డిస్ఫంక్షనాలిటీ కనిపిస్తుంది, ఒక పక్కన ప్రభుత్వ యంత్రాంగం డిపార్ట్మెంట్స్ వాటి మధ్య సఖ్యతలోనూ డిస్ఫంక్షన్ కనిపిస్తుంది. వీటిని ఆబ్జెక్టివ్గా ఎవరో ఒకసారి కూటమి లాంటి వీళ్ళు రాజకీయాలు, వాళ్ళకి రాజకీయమైన ఇంట్రెస్ట్లు ఉంటే దాన్ని కాసేపు పక్కన పెడదాం. మీరు కనీసం ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్స్ని మీరు స్ట్రీమ్లైన్ చేయకపోతే ఇప్పటికైనా మీరు అనుకుంటున్న రియల్ టైం గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయిందనేది అందరికీ కనపడుతుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇది చేయకపోతే ఐ థింక్ మనకి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద యంత్రాంగం, ఇంత సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నటువంటి మన సిస్టంలో మనకైతే మంచి జరగట్లేదు. ఒక పాత సేయింగ్ ఒకటి ఉందండి, ఎలా ఉన్నారు అంటే ఇన్ స్పైట్ ఆఫ్ గవర్నమెంట్ ఐఎమ్ సర్వైవింగ్ అంటాడు. అంటే ప్రభుత్వం ఉండి కూడా నేను బతకగలుగుతున్నాను అన్న చోటకి తీసుకొస్తున్నారా అనిపిస్తుంది. ఇది అన్ఫేర్ అని నేను అనుకుంటాను సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకటి, వ్యవస్థలకి సంబంధించినటువంటి ప్రక్షాళన అవసరం, అలాగే నిజాయితీగా తరచి చూసుకోవడం అవసరం. అది లేనప్పుడు భవిష్యత్తులో కూడా సవాళ్ళు ఎదురవుతాయి. అదే సాంబశివరావు గారు చెప్తున్నమాట.